ప్రారంభిద్దాం. ఇప్పటి వరకు చేసుకున్న ధ్యానానికి మన అందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. మరొకసారి పిఎంసి డిజిటల్ కి అందరికీ స్వాగతం సుస్వాగతం. సీజన్ 2 40 days 40 మాస్టర్స్ డే 31 కి చేరుకున్నాము. చక్కగా అందరూ వీడియోలు ఆన్ చేసుకోండి వీలైన వాళ్ళందరూ. ఈ రోజు మనకి తమ యొక్క విశేషమైన జ్ఞానాన్ని పంచుకోవడానికి వైజాగ్ నుంచి సత్యవాణి గారు వచ్చారు. ధ్యానరత్న సత్యవాణి గారు 1998లో అనారోగ్య కారణాల వలన డాక్టర్ జీకే గారి ద్వారా ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి తమ వంతుగా తమ విశేషంగా కృషి చేస్తూ ఎన్నో ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. PSSM లో వైజాగ్ లో అప్పాజీ గారి కుటుంబం అంటే తెలియని వారు లేరు అంటంలో అతిశయోక్తి కాదు. అలాంటి కుటుంబం నుంచి సత్యవాణి గారు వచ్చి వారి కుటుంబంలో ప్రతి ఒక్కరూ విశేషంగా కృషి చేస్తున్నారు. డాక్టర్ జీకే గారు, చంద్ర పులమర్శెట్టి గారు, నూట్ లక్ష్మి గారు, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే అందరూ ఒక్కొక్క విభాగంలో నిష్ణాతులే. వాణి గారు స్వచ్ఛ భారత్ అని చెప్పేసి స్వచ్ఛ భారత్ లో ధ్యాన్ మహాచక్ర కార్యక్రమాలలో ఎన్నింటిలోనూ విరిగా పాల్గొంటున్నారు. రీసెంట్ గా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో వైజాగ్ నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు. గత సంవత్సరం అమెరికా వెళ్లి అక్కడ ధ్యాన ప్రచారంలో పాల్గొని ఒక గ్లోబల్ మాస్టర్ గా తమ వంతు సేవలు అందిస్తున్నారు. పత్రిజీకి అతి సన్నిహితంగా ఉన్న కుటుంబాలలో వీరి కుటుంబము, వాణి మేడం గారు ఒకరు. ఈరోజు అలాంటి విశిష్ట వ్యక్తితో మనం సజ్జన సాంగత్యం చేసుకోబోతున్నాం. వాణి మేడం వెల్కమ్ అండి. వెల్కమ్, నమస్తే. అక్క అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లో ఉన్నారు. ఆత్మ బంధువులందరికీ, వసుదైక కుటుంబ సభ్యులందరికీ, మన పత్రిజీ అందించినటువంటి జగమంత కుటుంబానికి, మనందరూ ఏకైక కుటుంబం. మరి ఆ జగద్గురువు, మన విశ్వగురువు, మన పరమ గురువు, మనందరి పూజ్య గురువు, మన ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అలాగే వారి యొక్క సతీమణి అయినటువంటి స్వర్ణమాల పత్రి గారికి ప్రణామాలు తెలియజేస్తూ, మరి ప్రేక్షక దేవుళ్ళకి కూడా PMC ఛానల్ నుంచి డిజిటల్ గా చక్కగా జూమ్ నుంచి లైవ్ గా ఒక ప్రోగ్రామ్ ఏదో మనం కలిసి మాట్లాడుకున్నట్టుగా ఉంది తప్ప ఇదేమి వేరేగా క్లాస్ చేస్తున్నట్టు కాకుండా ఎప్పటికప్పుడు ఇది గొప్ప అవకాశాన్ని కల్పించారు. ఇలాగా చాలా చాలా సంతోషం. PMC టీం మొత్తం, యాజమాన్యం మొత్తం అందరికీ. మరి దాన్ని నిర్మించి PSSM మూమెంట్ అంటేనే ఒక ఎప్పుడు కదిలే ఒక ప్రవాహం లాంటిది. మూమెంట్ అంటే ఆగేది కాదు ఎప్పుడు కూడా. మనందరూ ఎంతో అదృష్టవంతులని చెప్పాలి. మరి నా పేరు సత్యవాణి, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. గత 26 సంవత్సరాల నుంచి ఈ ధ్యాన కుటుంబంలో రావడం జరిగింది. కారణ సంబంధాలు ఏవైనా కానీ ఏదో కారణంతోనే ఆధ్యాత్మికంలో అడుగు పెడతాం. మనం ఊరికి ఎందుకు వస్తామండి? హాయిగా మనకు అన్ని బాగున్నాయి కదా, ఇదంతా ఇంకెప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత చూద్దాంలే అనుకోకుండా అతి చిన్న వయసులోనే ఎవరి వయసు తగ్గట్టుగా, కొంతమంది మా పిల్లలు ఉన్నారంటే 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు ధ్యానంలోకి రావడం జరిగింది మా ద్వారా. ఇప్పుడు మేము వచ్చి 26 సంవత్సరాలు అయింది. దానికి ఒక 4-5 కారణాలు ఉండొచ్చు. శారీరకమైన కారణాలు కావచ్చు, మానసికమైన కారణాలు కావచ్చు, మరి ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు, పరస్పర సంబంధాలు, రిలేషన్స్ బాగలేక చాలా మంది ఇబ్బంది పడుతూ, లాస్ట్ది ఆధ్యాత్మిక కారణం. ఏదో వెళుతుంటుంది, చాలా మందికి అన్నీ ఉంటాయి కానీ ఏదో అసంతృప్తి, దాంతో కొందరు వస్తారు. ఏ కారణమైనా మనమే ఎంచుకుంటామండి. యద్భావం తద్భవతి. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఇవన్నీ ధ్యానం రాకముందు ఎవరికి అర్థం కాలేదు. ఆ ధ్యానం అనే ఆ చెవులో మాట పడిన తర్వాత జీవితం మొత్తం మారిపోయింది. బిఫోర్ మెడిటేషన్ మన అందరి జీవితాలు గోలగోలగా, గందరగోళంగా, అర్థం కాకుండా, ఏది అర్థం కాదు. ఒక రిలేషన్ అర్థం కాదు, ఒక ఇంట్లో వచ్చే సిచ్యువేషన్స్ అర్థం కావు. ప్రతిదీ కూడా ఎవరో ఒకరి మీద మనం నిందలు వేయడం కానీ, మన జీవితం అంతా ఇంకొకరి చేతిలో ఉన్నట్టు మనం ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ధ్యానం చేసామో ఈ గోల నుంచి లీలలోకి మారిపోతాం మనం. మన జీవితం బిఫోర్ గోల, తర్వాత లీల. లీల అంటే మీకు తెలుసు కదా, శ్రీకృష్ణుడి లీలలు, రాముడి లీలలు, దేవుడి లీలలు, ఎన్నెన్నో గొప్పగా చెప్పుకుంటే లీల అంటే ఒక ఆట. జీవితమే ఒక ఆట. మరి ఆ ఆటని అంత అద్భుతంగా లీల అని చెప్పి మనం మార్చుకొని ఈ జీవితాన్ని సాహసోపేతంగా, జీవితం అందరూ జీవిస్తారండి కానీ చాలా మంది నిజం చెప్పాలంటే ధ్యానం లేని వాళ్ళు కావచ్చు, ఆధ్యాత్మిక లేని వాళ్ళు కావచ్చు, కొందరు ఇంకా ప్రాపంచికంగా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఆత్మ స్థాయిని బట్టి జీవితాన్ని జీవించట్లేదు.
లాగిస్తున్నారు. ఏవండి ఎలా ఉంది అన్నాం అనుకోండి, ఏదోనండి ఈ జీవితం ఎలా జీవిస్తున్నామండి, ఎలా లాగిస్తున్నామండి అని చెప్తుంటారు. జీవితాన్ని లాగించడానికి రాలేదు మనం, హాయిగా స్వచ్ఛంగా జీవించడానికి వచ్చాం మనందరం కూడా. జీవితాన్ని ఎప్పుడూ సెలబ్రేషన్లా జీవించాలి. ప్రతి క్షణం పండగే, సచ్చిత్తానందం అంటారు. అందుకని ప్రతి క్షణం ఆనందం, సచ్చిత్తానందం. అంతేగాని ఎప్పుడో చీర కొంటే వచ్చే ఆనందము, నగ వేసుకుంటే వచ్చే ఆనందము, మన ఇంట్లో చుట్టాలు వస్తే ఆనందము కాకుండా ఎప్పుడూ ఆనందంగా ఉండేది ఈ ధ్యానం ద్వారా మనం నేర్చుకున్నాం నిజంగా. మరి ఆ జగద్గురువుకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమండి. ఇటువంటి గురువుని మనం చూస్తామో లేదో తెలియదు కానీ, ఆ నడిచే ఆ గురువు నారాయణుడు ఉండే టైంలో మనందరం జీవించి ఉన్నాం చూడండి. ఇది అద్భుతమైన లీలని చెప్పొచ్చు. మన జీవితంకి ఒక పెద్ద లీలలో ఈ నాటకంలో ఇదొక పెద్ద లీల ఇది. మరి ఆ మహాత్ముడితో 26 సంవత్సరాలు మనం పరిచయం అవుతే కాకుండా ప్రయాణం చేయడం జరిగింది. ఆయనతో పక్కన కూర్చొని భోజనం చేసాం, వంట చేసాం, మరి ఆయనతో ప్రయాణం చేసాం, చక్కగా జర్నీలు చేస్తూ మన ఇంటికి వచ్చేటట్టు ఒక ఒక ఆత్మబంధువు అంటే ఇంట్లో ఎవరో ఫ్యామిలీ మెంబర్ లాగా. అంతేగానివ్వండి ఎవరో మహాత్ముడు పెద్ద అతను వచ్చారేమో, దానికి ఒక గ్రీన్ కార్పెట్, రెడ్ కార్పెట్ వేసి అంత దూరం కూర్చుంటే పాద నమస్కారాలు చేయడం, ఇవి ఎప్పుడు అలవాటు లేదు. ఆఖరి వరకు కూడా అలాగే ఆయనతో జీవించడం జరిగింది. మరి ఆ బోధిసత్వుడిని అన్నటువంటి ఆ తల్లిదండ్రులు కూడా ఎంత మహాత్ములు ఆలోచించండి. మరి సావిత్రిదేవి దంపతులు, రమణారావు గారు, సావిత్రిదేవి తల్లిదండ్రులు కూడా మనం ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. ఈ ఎన్ని కృతజ్ఞతలు, ఎన్ని నమస్కారాలు చెప్పినా, ఎన్ని క్లాప్స్ కొట్టినా అది తీరదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకటే చేయాలి. పత్రిజీ కన్నటువంటి ఒక మహా లక్ష్యం ఏదైతే ఉందో, ధ్యాన జగత్తు, మరి శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఈ 3 జగత్తులు వస్తే భూమంతా ఎలా ఉంటుందండి? ఒక అద్భుతమైన ఆనంద జగత్తుగా తయారవుతుంది. మనం ఒక్కరే ఆనందంగా ఉండడం కాదు, ప్రతి ఒక్కరు ఆనందంగా జీవిస్తేనే భూమంతా పులకించిపోవాలి. ఆహా, ఈ ఒక్క మహాత్ముడే ఓ మహాశక్తిగా, ఒక వ్యక్తి ఒక మహాశక్తి మారితే ఇంత ప్రపంచాన్ని సృష్టిస్తే మరి ఎంతమంది తయారయ్యామండి మనం ఇన్ని సంవత్సరాలు బట్టి. అతను 40 సంవత్సరాల కృషి ఎంత, ఆయన జాబును వదిలేసి ఫ్యామిలీ, యొక్క చిన్న ఫ్యామిలీ నా ఫ్యామిలీ కాదనుకొని ఇంత పెద్ద వసుదైక కుటుంబాన్ని, ఒక జగమంత కుటుంబాన్ని, భాషతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, వర్గాలతో సంబంధం లేకుండా ఎంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించండి. ఈ రోజు ఈ ప్రపంచంలో ఎక్కడ అడుగుపెట్టినా, ఈ దేశంలో ఎక్కడ ఏ దేశంలోకి వెళ్ళా కానీ, ఏ దేశం వెళ్ళినా ఎందుకు కాలిడినా అన్నట్టు ఎక్కడ అడుగుపెట్టినా కానీ మనకు ఒక చక్కటి ఆత్మీయమైన వెల్కమ్ ఉంటుందండి. అది ఆస్ట్రేలియా కానివ్వండి, యూరోప్ కానివ్వండి, ఏ కంట్రీ అని వెళ్ళండి మీరు, మనకంటూ కొంతమంది ఆత్మబంధువులు ఉంటారు అక్కడ. ఎవరు తయారు చేశారు ఆ కుటుంబాన్ని? పత్రిజీ తయారు చేసిన కుటుంబం అది. మనం అంతా ఒకే కుటుంబం. అందుకే సార్తో మేము ఎంత సన్నిహితంగా ఉండడం వల్ల మాకు అసలు భయం అనేది ఉండేది కదండి. మెయిన్ ముఖ్యంగా దానికి ఎంతో అదృష్టవంతులు మేమందరం కూడా. అసలు భయం అంటే ఏంటి? అసలు సార్ చెప్పే ముందు అనేవారు కానీ, సార్ ఇలాగా అలాగా అని చెప్పి, మాకైతే అసలు ఫస్ట్ అసలు ఎందుకు భయపడతారంటే చాలా మంది, నలుగురిలో ఎక్కడైనా చేయి చేస్తారేమో, ఒక నోట్తో ఏదైనా అంటే మనం అవమానంగా ఫీల్ అవుతాం కాబట్టి అని, దానికి కొంతమంది సార్లు దూరంగా ఉంటారు తప్ప, ఏ గురువు కూడా శిక్షణ ఇస్తారు తప్ప శిక్షలు వేయరండి. గురువే కాదు, మనకు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మరి గురువు కోసం ఇంకో మాట చెప్పుకోవచ్చు. దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దైవం సాక్షాత్తు గురువుని చూపించి, ఇగో ఈయన నీ గురువు అని చెప్పి ఎక్కడ దేవుడు వచ్చి మన కళ్ళలో కనిపించి చెప్పరు. కానీ నిజమైన గురువు ఎవరైతే మన జీవితంలోకి వస్తారో, ఆ గురువు మాత్రం ఆ దైవాన్ని చూపిస్తారు మనకి తప్పకుండా. నువ్వు ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఏమి తినాలి, ఇవన్నీ ఒక ప్రత్యక్షంగా, పరోక్షంగా అదే శిక్షణ అంటాను నేను. ఆ శిక్షణకు భయపడి సార్ దగ్గరికి వెళ్ళడానికి కొంతమంది భయపడితే అది వాళ్ళ శిక్షణలో భాగం. మేము ఫస్ట్ నుంచి కూడా సార్కి దగ్గరగానే, అసలు సార్ పరిచయం లేకుండానే ధ్యానంలోకి మొదలు పెట్టడం జరిగింది. నా ప్రథమ గురువు డాక్టర్ గోపాలకృష్ణ అయితే, నా పరమ గురువు పత్రిజీ. ప్రథమ గురువు అంటే ఎప్పుడు ఎవరిని మర్చిపోకూడదండి. మనం ఎవరి ద్వారా ధ్యానంలోకి వచ్చామో వారికి మనకు ఒక ఇనిషియేట్ చేశారు కదా ఫస్ట్ మనకి. దానికంటే ప్రథమ గురువు ఇంకొకరు కూడా ఉన్నారు నాకు. మరి జీకే ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగితే దానికి కారణ సంబంధాలు ఉంటాయి కదా మరి. మన అనారోగ్యాలే కదా నాకు ప్రథమ గురువు అని చెప్పాలి. నేను అనారోగ్యం లేకపోతే ధ్యానంలోకి రాను నేను. ఎందుకంటే నేను కంప్లీట్గా అన్నిటి పరంగా చాలా వెల్త్ అంటే డబ్బులు కోట్లు ఉంటే వెల్త్ కాదండి. ఈ లోపల ఉండాలి సమృద్ధి అనేది, ఎప్పుడు కూడా మన లోపల ఉండాలి. వచ్చే బట్టల బట్టో లేకపోతే మనకు ఉన్న ఆర్థిక స్థితిని బట్టి ఎప్పుడు వెల్త్ ఉండదు. ఆరోగ్యం కానీ, అది ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్తాం కదా మనం.
వెల్త్ అనేది కూడా ఆర్థిక సంపదలు కానీ, ఆధ్యాత్మిక సంపదలు కానీ, ప్రాపంచిక సంపదలు కానీ మన లోపల నిండుగా మనం ఏదైతే ఉన్నా అది ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి నేను సమృద్ధిగా ఉన్నాను ఫీల్ అవుతుంటాను ఎప్పుడు కూడా. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో. ప్రతిదీ కూడా నా స్కూల్ డేస్ నుంచి కూడా నేను జీవితాన్ని బిఫోర్ మెడిటేషన్ కూడా సెలబ్రేషన్ లాగే జీవించానండి. నా బాల్యం కూడా ఎంతో అద్భుతంగా, అంటే ఇది వస్తే నేను ఆనందంగా ఉంటానేమో, అది లేకపోతే నాకు అయ్యో లేదేమో ఆనందం అన్నది లేకుండా నేను జీవిస్తున్నాను. కాబట్టి మరి మనిషి ఆధ్యాత్మిక రావాలి కదా. ఎంతో అంత భక్తి అయితే ఉంది. ఎంత ఉంది? శివుడు అంటే నా ఫాదరు, మదర్ అంటే మా పార్వతీదేవి, మా తమ్ముళ్ళు అంటే వినాయకుడు. అంటే ఇలాంటి రిలేషన్, దేవుడితో ఉన్న రిలేషన్, నా రిలేషన్ అయితే మాత్రం ఇది ఎప్పటి నుంచి ఉందంటే 2వ తరగతి చదువుతున్నప్పుడు అండి. నేను 2వ క్లాస్ చదివినప్పుడు మా ఫ్రెండ్ ఈ మర్రి చెట్టు మీదే ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే చెప్పినప్పుడు, ఓహో భగవంతులు ఎక్కడో ఉంటాడు మాట, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మర్రి చెట్టు మీద ఉంటారా, అందుకే త్రిమూర్తుల పూజ అందరూ చేస్తున్నారా, అందుకే అమ్మకు త్రిమూర్తుల పూజ చేసేటప్పుడు నేను అన్ని సమకూర్చి ఇచ్చేదాన్ని. కానీ నాకు ఇప్పటికీ గుర్తులేదండి. నేను ఎప్పుడు పువ్వులు తెంపినట్టుగా అయితే నాకు గుర్తులేదు కానీ ఆ అమ్మకు పూజకి సరిపడే సామాన్లు మాత్రం అన్ని తయారు చేసి ఇవ్వడం కానీ, ఆ త్రిమూర్తుల పూజకి అన్ని చేసి ఇవ్వడం కానీ అలాగ బలంగా నాటుకుపోయింది. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరు అని ఆ శివయ్యతో కనెక్ట్ అయినట్టుగా ఇంక ఎవరితో కనెక్ట్ అవ్వలేదేమో నేను. రాముడు అంటే పెద్దగా కనెక్ట్ లేదు నాకు, ఆంజనేయ స్వామి అంటే వీళ్ళందరూ వేరు వేరని కాదు, మనకు ఒక రూపం పెట్టుకుంటాం కదా, అలా రూపం నేను శివలింగాకారం పెట్టుకున్నానేమో. రూపాన్ని కూడా లేదండి, శివలింగమే ఇక్కడ. జస్ట్ ఒక్క 2 నిమిషాలు, 1 నిమిషం కళ్ళు మూసుకుంటే ఒక శివలింగాకారం కనబడేది. అలా చిన్నప్పటి నుంచి శివుడు, వినాయకుడు తెలుసు. అమ్మ కూడా తెలియదు నిజం చెప్పాలంటే. శివయ్య, వినాయకుడు అంటే తమ్ముడు. అంటే ఆ తర్వాత తర్వాత తెలిసింది అమ్మ తాలూకు వాల్యూ. పార్వతీ పరమేశ్వరులు, గౌరీ శంకర్లు, ఉమామహేశ్వరులు, భ్రమరాంబిక మల్లికార్జునులు, అర్ధనారీశ్వరులు అనేది ఇప్పుడు ఫైనల్ గా వచ్చిన విషయం ఏంటంటే, ఈ భూమి మీద జరుగుతుందంతా కూడా అర్ధనారీస్తత్వం. మగవాళ్ళు ఎక్కువ, ఆడవాళ్ళు ఎక్కువ, ఏ భేషభావాలు లేవండి ఇప్పుడు. రెండు సమానమే. రెండు కూడా ఇద్దరు ఒక ఒక అర్ధనారీస్తత్వంతో ఉంటే ఈ భూమి మీద అద్భుతమైన ఒక చక్కటి, నిజంగా భూతల కైలాసం అంటారు చూడండి, ఆ కైలాసంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం సెలబ్రేషన్ చేసుకోవడం కాదు, ఈ భూమి మీదకి రావడమే గొప్ప విషయం. ఈ మానవ జన్మ తీసుకోవడమే గొప్ప విషయం. ఎవరిని వాళ్ళు ఫస్ట్ ఇష్టపడాలండి. అది స్త్రీ జన్మ అయితేనేమి, పురుష జన్మ అయితేనేమి, పొట్టుగా ఉంటేనేమి, లావుగా ఉంటే అయితేనేమి, మనల్ని మనం ఎప్పుడు సెల్ఫ్ లవ్ అనేది ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నేను చెప్తాను, ధ్యానం వచ్చాక చాలా మందిలో ఇంకా పెరుగుతాయి. ధ్యానం రాకముందు చాలా మందిలో ఉండొచ్చు, కానీ ఇంకా అద్భుతంగా మనల్ని మనం ప్రేమించుకోవడం కానీ, యద్భావం తద్భావతి అన్నట్టుగా అహం బ్రహ్మాస్మి తత్వమసి, మనల్ని మనం ప్రేమించుకుంటే కదా తత్వం, ఎదుటి వాళ్ళని కూడా మనం గౌరవించడం కానీ గుర్తించడం నేర్చుకుంటాం ఫస్ట్. ఇలాగా ప్రతి ఒక్కరిని ఒక జీవితాన్ని ఒక సెలబ్రేషన్ చేసుకోవాలంటే మనం ఒక్కరి ఆనందం కాకుండా ప్రతి క్షణం ఆనందాన్ని అందరికీ పంచుతూ ఉండాలి. ఆ పంచుతూ ఉంటేనే పెంచబడుతుంది. మరి ఈ 3 రత్నాలు అని చెప్పారు సార్ ముఖ్యంగా. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. మరి ధ్యానం ఒకటే సరిపోతుందంటే సరిపోదు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. చూడండి ఎక్కడ ఎంత బాగా ప్లాట్ఫామ్ వేశారంటే సార్ మన గురువు గారు, ఒక ధ్యానం చేసుకుంటూ ఉండిపోయాం అనుకోండి, అందులో లయం అయిపోయి బాగుంది కదని చెప్పి గంటల గంటలు కూర్చుంటాం కాదు. అక్కడతో కాస్త ఒక రోజుకు 1 గంట ధ్యానం చేసి పుస్తకాలు చదవాలి. ఒక జీవితాన్ని గట్టెక్కిస్తాయండి. ఒక జన్మనే దాటిచ్చేస్తాయి. ఒక పుస్తకం, ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివారనుకోండి, ఒక తులసీదళం పుస్తకం చదివారనుకోండి, మరి సార్ యొక్క అద్భుతమైన పుస్తకాలు నేను 40 బుక్స్ ఉంటాయి ఖచ్చితంగా. వాక్క్షేత్రము, ముక్తి మార్గము, యోగ పరంపర, ఎన్లైట్మెంట్ ఏంటి ఏంటి, ఇలా ప్రతిసారి చిన్న చిన్న పుస్తకాలండి. తులసీదళం 1, 2, బిఏ మాస్టర్. పునాది ఎప్పుడు మనకు స్ట్రాంగ్ గా ఉండాలండి. ఏ బిల్డింగ్ కట్టాలన్నా, ఆధ్యాత్మిక బిల్డింగ్ అయినా, ప్రాపంచిక బిల్డింగ్ అయినా కట్టాలంటే మన పునాదులు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అలా ఉండాలంటే ఖచ్చితంగా మనం తప్పకుండా ధ్యానము, స్వాధ్యాయం 2 చేయాలి. మరి 2 చేసాము, జ్ఞానం వచ్చింది. ధ్యానం చేస్తే జ్ఞానం వచ్చింది. మరి ముక్తి మోక్షం కదా అల్టిమేట్ గా కావాల్సింది. అది కావాలంటే మన ఇంట్లో మనం కూర్చోవడం కాకుండా 10 మందికి పంచడం అనేదే పిఎస్ఎస్ మూమెంట్ యొక్క మహా లక్ష్యం. అది మనం ఎవరికి వాళ్ళు తయారైపోవడం కాకుండా పత్రిజీ లక్ష్యాన్ని మన అందరం కలిపి మహా లక్ష్యంగా తీసుకొని ఆయన ఏర్పరిచేశారు లక్ష్యాన్ని మనకి. ఒక మంచి హైవే రోడ్ వేసేసారు మనకి. ఇంకా నడవకుండా పక్క రోడ్డు అంటే వెళ్తాము, ఈ రోడ్డు అంటే వెళ్తాము, సొంతంగా మన దారులు ఎత్తుకుందాం అంటే ఎవరి విజ్ఞతకు వాళ్ళు వదిలేయవచ్చు. అది తప్పేమీ లేదు. మన పిఎస్ఎస్ మూమెంట్ లో ఇక్కడికి వెళ్ళకూడదు, ఆ గురువు దగ్గరికి వెళ్ళకూడదు అనే రూల్స్ కూడా మనకి ఎప్పుడు లేవు. చాలా స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చారు మన గురువు గారు. మరి ఆ మహాత్ముడికి, ఆ మహానుభావునికి ఎంతో ఎంతో కృతజ్ఞతతో పత్రిజీ యొక్క లక్ష్యాన్ని మనం అందరం కలిసి ధ్యాన జగత్ని, మరి శాకాహార జగత్ని,
పిరమిడ్ జగత్ని మనందరం కలిసి సాకారం చేసుకుందాం. మరి పత్రిజీ యొక్క ఆఖరి యొక్క విషయం ఏంటంటే అహింసాయుత భూమాత సాక్షాత్కారం. అది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒక్క విశాఖపట్నం, ఒక ఇండియాయో, ఒక భారతదేశం అని లేదు అక్కడ. అహింసాయుత భూమాత సాక్షాత్కారం చూడాలి, కనులారా వీక్షించాలన్నారు. మరి కళ్ళు అంటే ఈ ఫిజికల్ కళ్ళేనండి? కాదు. సార్కి శరీరం లేదు కాదంటే ఇప్పుడు ఒళ్ళంతా కళ్ళే అన్నట్టు శరీరం లేకపోవడం వల్ల, శరీరంతో ఉంటే ఏమవుతుందంటే ఒక చైతన్యం ఒక రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తాగితే గ్లాస్లోనే ఉంటాయి వాటర్, బాటిల్ తాగితే బాటిల్లో ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఒక విస్తృతంగా ఒక సముద్రంలో ఉన్నాయనుకోండి, అది అనంతం అయిపోతుంది. సార్ కూడా శరీరం లేదు కానీ ఆ చైతన్యం విస్తృతం అయిపోయింది. ఒక మహావతార్ బాబా చైతన్యం లాగా, ఒక శివ చైతన్యం లాగా, శివశక్తి లాగా, ఏది అనుకుంటే అదండి. చైతన్య రూపంగా అయిన తర్వాత దానికి లిమిటేషన్స్ ఉండవు. ఇంకా ఎప్పుడైనా ఏ పని చేయడానికి ఇంకా ఇంకా అద్భుతంగా. అందుకే చూడండి, సారు మన శరీరం ఒరిగిన తర్వాత చైతన్యం అయిన తర్వాత పనులు ఇంకా పరిగెడుతూ ఉన్నాయి. అది పిఎస్ఎస్ మూమెంట్ కావచ్చు, అన్ని పనులు కూడా, అది పిఎంసి ఛానలే కావచ్చు, అన్ని రకంగా కూడా ఈరోజు అద్భుతంగా, ఈరోజు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. మరి ప్రతిసారి యొక్క ఆదేశానుసారం ఏది చెప్పినా మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆ క్షణానికి ప్రతిదాన్ని మనం తీసుకోవాలండి. ఎంత అద్భుతంగా ఉంటే సార్ యొక్క విశేషమైన ఆ జ్ఞానం అనేది మీకు పరిధి లేకపోయినప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. కానీ మీరు ఇంకా బ్రాడ్ అయిన తర్వాత విశేషం అవుతుంది కొద్ది మీకు అర్థమవుతుంటాయి. మరి నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం అని చెప్పారు. అలాగే మాట మీద ఎరుక, మాట మీద ధ్యాస, దాని పేరే జ్ఞానం. ధ్యానం వేరే, జ్ఞానం వేరే. మరి ముక్తి కావాలి అంటే ఆత్మలోని అభయం, ఆత్మలోని శాంతం, ఇక్కడ లోపల నిశ్చలంగా ఉండగలగాలి. ఏది జరుగుతున్నా కానీ నిర్భయంగా, నిశ్చలంగా, నిర్మలంగా ఎప్పుడైతే ఉంటామో మనం, దాన్ని మోక్షం అని చెప్పుకోవచ్చు. మనం దాన్ని అందరం కూడా అయితే అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటుంటుంది. కానీ మన సాధన మనం అన్ని చేస్తున్న కొద్దీ ఇంకా అద్భుతంగా మనం దాన్ని తీసుకెళ్తూ ఉంటాం. మరి ప్రతిసారిని మేము ఫస్ట్లో పిరమిడ్స్ లేవు విశాఖపట్నంలో అన్ని సంవత్సరాల క్రితం. అప్పుడు మాకు సాగర్ నగర్ కోన్ అని కైలాసగిరి, మరి సాగర్ నగర్ దగ్గర ఉండేదండి. అందరం అక్కడ ప్రతి పౌర్ణమి ధ్యానంకి వెళ్ళేవాళ్ళం. సార్ మాకు సంవత్సరంలో కనీసం చాలా సార్లు వస్తుండేవారు. అప్పుడు చాలా తక్కువ మంది ధ్యానం చేసేవాళ్ళు కాబట్టి విరివిగా రావడం జరిగేది. మెయిన్ ముఖ్యంగా పౌర్ణమి ధ్యానాల్లో సారు ఒక 5-6 సార్లు వచ్చి ఉంటుంటారు. వచ్చినప్పుడు సార్తో పాటు నడుచుకుంటూ రాత్రి తెల్లవార్లు ధ్యానం చేసి, తెల్లవారు సార్తో పాటు మళ్ళీ ఆర్కే బీచ్, సాగర్నగర్ బీచ్లో స్నానాలు చేసి అందరూ ఉదయం డిస్కస్ అయ్యేవాళ్ళు. ఆ సార్తో నడుస్తున్నప్పుడు చాలా చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. నేను ఒకటే క్వశ్చన్ వేసాను ఫస్ట్లోని, సార్ అసలు ఎందుకు సార్ మనం పిరమిడ్ పెట్టుకున్నామని అసలు అర్థం కాదు. ఓంకారమో, స్వస్తికో మనం ఇంకేదైనా పెట్టుకోవచ్చు కదా, పిరమిడ్ ఏంటి అసలు, పిరమిడ్ అసలు ఎవరికి తెలియదు కదా, దీన్నే ఎందుకు మనం పెట్టుకున్నామని అడగడం జరిగింది. సార్ ఒకే ఒక మాట చెప్పారు నాకు. అది నేను సారే నడుస్తున్నాను ఎందుకు చెప్పాలంటే, అంటే అలా అందరూ వస్తున్నా కానీ ఎవరైతే భయపడడం ఎక్కువ ఉండేవారు ఫస్ట్లో. సార్కి భయం అంట, సార్ కొడతారంట, సార్ తిడతారంటే, వీటితో అక్కడ అయిపోయారు చాలా మంది. ఆ భయం లేని వాళ్ళు మనం స్టార్టింగ్ నుంచి సార్తో ఉండడం వల్ల చాలా బాగా చెప్పారండి. సార్ పిరమిడ్ కోసం ఎంత బాగా చెప్పారంటే, పిరమిడ్ ఎలా ఉంటుంది మేడం అని అడిగారు నన్ను. ఎలా ఉంటుంది సార్, 4 కోణాలు ఉంటాయి, పైన అంతా ఒక త్రిభుజాకారం, 4 త్రిభుజాకారాలతో ఒక కోణం ఉంటుంది చెప్పడం మేము. మరి కిందన ఎలా 4 కోణాలు అంటే విశాలంగా ఉంటుంది కదా అన్న. అవును సార్ అన్నాం. అంటే కిందన విశాలంగా 4 కోణాలతో అనేకంగా ఉంటాం మనం. అంటే 4 కోణాలతో విశాలంగా ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్ లాంటిది అడుగునున్నది ఒక ప్లాట్ఫామ్. దీని మీదకి ఎంతో మంది ఆధ్యాత్మికతలు వస్తారు. నాట్ ఓన్లీ పిఎస్ఎస్ఎం, మనం ఒక్కరమే కాదు, ఎన్నెన్నో ఆధ్యాత్మిక సంస్థలు అంటే అప్పటికి ఎవరు ఆధ్యాత్మిక సంస్థలు మన దాంట్లో ఎందుకుంటారు అసలు. మనమే స్టార్టింగ్ వచ్చాం, మనమే కొన్ని వేలల్లో ఉండేవాళ్ళని, ఇంకా వేరే ఆధ్యాత్మిక సంస్థలు వస్తాయని ఊహకు కూడా అందదు అది. అలాంటిది ఇప్పుడు ఐఎఫ్ఎస్ఎస్ అని, ఇప్పుడు గ్లోబల్స్ అని, ఇవన్నీ వింటున్నప్పుడు ఇవన్నీ సార్ ఎప్పుడో చెప్పేశారు 25 ఏళ్ల క్రితం. మనకి అర్థం కాలేదు ఆ రోజు. కిందన ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు వస్తాయి మేడం ఈ ప్లాట్ఫామ్ మీదకి అన్నారు. తర్వాత ఏమన్నారు, కిందన అనేకం, పైన ఏకం. చూడండి అది ఎంత బాగుందంటే, అసలు కిందన అనేకంగా ఉంటాం, అనేక రకాల మనస్తత్వాలు అవ్వచ్చు, అనేక రకాల మతాలు అవ్వచ్చు, వర్గాలు అవ్వచ్చు, ఎన్నెన్నో ఆధ్యాత్మిక సంస్థలు అనేకంగా ఉన్నాం. కానీ అందరి లక్ష్యం ఒక ఏకత్వం అంతే. అందరూ ఏకత్వం వైపు రావడం. అందుకే దాన్ని అద్భుతంగా వర్ణించడం జరిగింది. అలాగే సార్ని ఫస్ట్ టైం నేను చూడడం ఎలా జరిగిందంటే, నాకు అనారోగ్య కారణాలతో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ఈ అనారోగ్య కారణాలు చాలా తక్కువగా బ్రీఫ్గా చెప్తాను. నేను ఎప్పుడు కూడా అనారోగ్యాలు చిన్నప్పటి నుంచి లేవండి అసలు. వాటి కోసం వెతుక్కునేదాన్ని నేను. అబ్బా అందరికీ వస్తుందట, అమ్మవారు నాకు వస్తే బాగున్ను, టాన్సిల్స్ వస్తే బాగున్ను, ఐస్ క్రీమ్ పెడతారు, ఆపరేషన్ చేస్తే, తలనొప్పి వస్తే బాగుంది, కడుపులో పట్టి ఎలా వస్తుంది అసలు
అందరూ ఏం చెప్తున్నారంటే ఈ నొప్పి వస్తే భరించలే, ఆ నొప్పి వస్తే భరించలే అని చెప్తున్నారు కదా. కానీ ఇంకా అలా అనుకునేది ఆ టైంలో నేను నోటిలోని మాటలు నుదుటిపై రాత్రి మనకు అర్థం కాలేదు కానీ యద్భావం తద్భవతి. మనం అనుకుని ఉంటాం, వదిలేస్తాం విషయం. అందుకే చాలా జాగ్రత్తగా ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి, ఆలోచన కూడా చేయాలి. అది తర్వాత అర్థమైంది. అయితే ఈ ధ్యానానికి రావడానికి కారణం అనుకుంటాను మరి తల నుంచి పాదాల వరకు ఇక అన్ని రకాలు వచ్చాయండి. టాన్సిల్స్ కావాలనుకుంటున్నా, టాన్సిల్స్ వచ్చాయి. మరి బ్యాక్ పెయిన్తో 8 years నేను సఫర్ అయ్యాను నడునొప్పితోని. మరి పూర్తిగా నాకు పాదాలు రెండు నొప్పులు వచ్చాయి, ముడుకులు రెండు పెద్ద 50-60 ఏళ్ళ ముసలి వాళ్ళు ఇలా స్వెల్లింగ్ వస్తాయి, అలా పాదాలు రెండు వచ్చాయి. రెండు కాళ్ళకి పైలేరియా వచ్చింది. మరి కిడ్నీ స్టోన్స్ వచ్చాయి. ఇవన్నిటితో ఒక జీవితాన్ని ఇలాగా అన్నంగా గోల గోలగా ఉంటుంది అంటే చూడండి, ఆ గోలలో పడిపోయామాట అసలు. పూర్తిగా 8 years 9 years పాటు ఇంట్లో అందరూ మనకి ఎప్పుడైతే ఇంట్లో ఆడవాళ్ళకి బాగోదో ఆ ఇల్లు అంతా డిస్టర్బ్ అవుతుంది. మెయిన్ మా మామగారు చాలా బాధపడేవారు. అయ్యో ఈవిడ ఎప్పుడు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటుంది మా కోడలు, బాబు ఇంకెక్కడైనా చూపించండి ఇంకెక్కడైనా చూపించండి చెప్తూనే ఉన్నారు. ఇంట్లో ఎక్స్రేలు స్కానింగ్లు దొంతులు పెరుగుతూనే ఉన్నాయి. అప్పుడు వచ్చారండి మా జీకే గోపాలకృష్ణ వచ్చి, ఇవన్నీ కాదు వదినా, నువ్వు ఏ డాక్టర్ చూపించడానికి లేదు, అసలు ధ్యానం వరకే మందని చెప్తున్నాడు. అమ్మయ్య వచ్చాడండి బాబు. ఇంత కష్టపడి ఎంబీబీఎస్ చదివించాలని నాన్నగారు ఎంత కష్టపడితే ధ్యానం చేసేస్తే కళ్ళు మూసి కూర్చుంటే అంటే తగ్గిపోతాయంట. మరి ఇదేమైనా పిచ్చా వెర్రా, అసలు ఏమైనా గాలి గాలి మాటలు చెప్తున్నాడు. గాలి శ్వాస ధ్యాస అంటాడని చెప్పి తనకు పేరు కూడా పెట్టాను నేను, గాలి గురువు అని. ఇప్పుడు అందరూ డాక్టర్ గోపాలకృష్ణ అంటున్నారు కానీ నేను స్టార్టింగ్ లో మా ఇంట్లో ఫస్ట్ మేమే చెప్పాలంటే, ఇంకా మా అత్తగారు మామగారు నాన్ వెజ్ మానేశారు కానీ మెడిటేషన్ వాళ్ళు స్టార్ట్ చేయలేదు వేగా. నేను లక్ష్మి మేడం ఇంట్లో వేగా మెడిటేషన్ స్టార్ట్ చేసాం. తను తన ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల తన ఇంట్లోనే ఉండిపోతూ తన ఇబ్బందుల వల్ల తను ధ్యానం మొదలుపెట్టింది. నాకొక్క ఈ చిన్న అనారోగ్య కారణాలు తప్ప ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు. చక్కటి కుటుంబం, 2 పిల్లలు, మా హస్బెండ్ పేరు కామేశ్వరరావు, చాలా పెద్ద కుటుంబం, అప్పాజీ గారి కుటుంబం. అలాగే అమ్మగారింట్లో కూడా లక్ష్మి, సరస్వతి, పార్వతి. నా పేరు సరస్వతి వాణి, అక్క పేరు లక్ష్మి, చెల్లి పేరు పార్వతి. అమ్మ నాన్న ఇలా అంతా చాలా బాగుంది. ఇంకా ఏదో ఒకటి కారణం రావాలి కాబట్టి ఈ ఇబ్బంది వల్ల ధ్యానంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇష్టం లేకుండా నేను ధ్యానం చేయడం. అందుకే ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే, నేను ధ్యానం అంటే మనకు తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు అండి. ఒక్క నమ్మకం అయితే ఏదో ఒకటి పెట్టుకోవాలి మీరు. నేను నమ్మకం దేని మీద పెట్టుకున్నాను, నేను ధ్యానమే తెలియదు, ఎందుకు ప్రతిసారి కోసం కూడా నాకు పరిచయం లేదు, ధ్యానం కోసం ఏం పరిచయం చేయలేదు నాకు. డాక్టర్ గోపాలకృష్ణ చెప్తున్నాడు ఈ అబ్బాయికి బుద్ధి చెప్పాలి, అసలు ఈ ధ్యానంలో ఏమీ లేదు నాయన, నువ్వు బుద్ధిగా ఎంబీబీఎస్ చేసుకొని అందరికి సేవ చేయడానికి మీ నాన్నగారు కష్టపడి చదివించారని చెప్పి కళ్ళు మూసుకొని చేయడం 10 నిమిషాలు మొదలు పెట్టానండి. ఇష్టం అస్సలు లేదు, ఎందుకంటే 10 నిమిషాలు కూడా కూర్చోలేదు తిన్నగా. నేను బాగా వెన్నుపూస ఒక 10 నిమిషాలు పావుగంట తిన్నగా కూర్చోవడానికి సహకరించేది కాదు. మరి అలాంటి కనీసం ఒక 50 మెట్లు ఇంట్లో రోజు 20 మెట్లు ఎక్కాలన్నా కూడా కష్టంగా ఉండేది. నా జీవితంలో ఇంకెప్పటికైనా నేను ఏమైనా మెట్లు ఎక్కడం కానీ మా సింహాచలం కొండెక్కుతానో లేదా అసలు నేను పెద్ద కోరిక అది, సింహాచలం కొండెక్కి దిగాలని కూడాను. అలాంటిది కూడా ఎక్కలేనేమో అనుకున్న మనిషిని ఈరోజు మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఇష్టం లేకుండా ధ్యానం చేసిన తర్వాత వితిన్ 2 months అంతే, రోజు 10 నిమిషాలు పావుగంట ధ్యానం చేయడం మొదలుపెట్టాను. తర్వాత తెలియకుండానే ఒక 10-15 రోజులు అయ్యేసరికల్లా 40 నిమిషాలు ధ్యానం చేయడం మొదలైంది. ఒక్కసారి అది నేను చాలా ఆశ్చర్యానికి గురైంది. నేను 40 నిమిషాలు నేను కూర్చోగలిగానా, అసలు 10 నిమిషాలే కూర్చోవడానికి నాకు అసలు బాడీ సహకరించదు కదా, అంటే సంథింగ్ దీంట్లో ఏదో ఉందని చెప్పి మొదలుపెట్టాను. అంటే అందరూ కొత్త వాళ్ళ లేకపోతే చాలా పాత సీనియర్ మాస్టర్లు దాన్ని బట్టి. 2 రకాలు ఉన్నారక్క. ఓకే, అయితే అలా అయితే ఈ అనుభవాలు పనికొస్తాయంటే 2 అలా వెళ్తుంటాను అయితే. ఓకే అయితే అనగానే వెంటనే ఒక 2 months అలా కంటిన్యూ చేస్తూ చేస్తూ ఉన్నాను. 10-15 రోజులు అయ్యేసరికల్లా ఒక అద్భుతమైన దర్శనం జరిగింది నాకు. నేను చిన్నప్పటి నుంచి ఒకసారి తిరుపతి వెళ్ళడం జరిగింది. నేను చెప్పాను కదా శివుడు తప్ప నాకు అందులోని శివలింగం అంటే ఇష్టం అన్నాం కానీ షేర్ చేశారు, పర్వాలేదు మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఒక్కసారిగా శివుడు అంటే ఇష్టం అని చెప్పాను కానీ శివలింగం నేను ఎప్పుడు ఏ శివాలయానికి పడి వెళ్ళడం కానీ అలాగేం లేదు. తిరుపతి ఒకసారి పెళ్ళైన తర్వాత వెళ్ళాము. ఇంత కష్టపడి వెళ్ళిన తర్వాత అంత లైన్ కాసి ఎన్నో గంటలు 5-6 గంటలు మొత్తం అన్ని గ్యాలరీస్లో ఉండి వెళ్ళినప్పుడు కరెక్ట్ దర్శనం చేసుకున్న టైంకి ఇలా కళ్ళు మూసి తెరిచేలోపు అలా పక్కకు తోసేశారు అంతే. నాకు తిరుపతి వెంకటేశ్వర కోపం వచ్చింది అసలు. అక్కడ కార్యవర్గం మీద కోపం రాలేదు. దీనికోసం ఎంతమంది జనాలు వస్తున్నారు, కళ్ళారా ఒక్క క్షణమైనా చూడకపోతే ఇంకెందుకు అనుకున్నాను నేను. ఆ కోపం ఎంత బలంగా అనుకున్నాను తెలియదు కానీ వెంటనే నాకు ధ్యానంలోకి
వచ్చిన వెంటనే 10-15 రోజులకి నాకు ఫస్ట్ ఆ దర్శనం జరిగింది. ఎలాంటి దర్శనం అంటే అద్భుతమైన దర్శనం అండి. ఇంక నేను తిరుపతి ఇప్పుడు వచ్చి ఎన్నిసార్లు వెళ్ళినా కానీ అయితే దర్శనానికి వెళ్తాను, లేకపోతే వెళ్ళను కూడా నేను. ఎందుకంటే ఆ దర్శనం చాలా నిలిచిపోయింది నాకు అలాగా. ఎంతో దూరం నుంచి చూస్తాం మనం అప్పుడు. కానీ నేను చాలా దగ్గరగా ద్వారబంధం ఏదైతే ఉంటుందో ఆ వెంకటేశ్వర స్వామి ముందున్న అది దాటి కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అది చీకటిగా ఆ దీపం వెలుగులో ఆ సాంబ్రాణి, ఆ తులసి మాలల ఆ కర్పూరం వాసన, నూనె మడ్డి వాసన, ఆ నూనె వాసన, ఆ వాసనలో ఆ వెంకటేశ్వర స్వామి శిరస్సు నుంచి పాదాల వరకు చూస్తూనే ఉన్నాను నేను. ఎంత అద్భుతంగా ఉందంటే అది నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది. కనీసం ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు ఆ ధ్యానంలో నేను చూస్తూ చూస్తూ ఉన్నాను. తర్వాత కాసేపు బయటకు వచ్చేసరికల్లా ఇదేంటిది, నేనేం అనుకోలేదు, ఇలాంటివి జరుగుతాయా అసలు, ఎవరికి చెప్పాలి దీన్ని, చెప్తే ఏమనుకుంటారు ఏంటో అసలు, నేను తిరుపతి వెంకటేశ్వరం చూడడం ఏంటి అసలు, అయినా అంత లోపలికి వెళ్ళి అంత దగ్గరగా చూడడం ఏంటి తనివి తీరా అని అనుకున్న తర్వాత డాక్టర్ గోపాలకృష్ణకి నేను మళ్ళీ ఫోన్ చేసినప్పుడు తను ఏదో అడిగినప్పుడు చెప్పడం జరిగింది. అబ్బా, అట్నుంచి ఓ గట్టిగా క్లాప్స్ కొడుతూ ఎంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ జరిగింది అసలు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ రావాలని మాకు కొన్ని నెలలు పట్టాయి, నీవు ఏమీ లేకుండా డేస్ లోనే నీకు వచ్చేస్తాయి అన్నారు. ఇంకా ఈ అనుభవం నీకు చెప్పాను కానీ ఇంకా నీకు కొన్ని చెప్పలేదు నేను. నేను ఎందుకు కూర్చున్నాను తెలుసా ధ్యానంలోకి అని చెప్పి అడిగాను. నేను ఎందుకు కూర్చున్నాను అని అడిగాను. నాకేం ధ్యానంలో ఏదో వస్తుందని కాదు, ఒక 2 రోజులు 3 రోజులు కూర్చుని వెళ్ళాను, సినిమాలు కనబడుతున్నాయి జీకే అని చెప్పి అనమాట. ఏం సినిమాలు అని అడిగాడు. 70mm జగదాంబ సినిమాలు ఉంటాయి చూడండి, స్క్రీన్ మీద, పెద్ద స్క్రీన్ మీద మనం కళ్ళు పూసుకుంటే ఎందుకు కూర్చోలేదు ధ్యానంలో ఎన్ని సంవత్సరాలు అంటే, చీకటిగా ఉంటుంది, చీకటిలో ఏం కూర్చుంటాం అని అనుకున్నాను నేను. అది చీకటి కాదండి, ఎన్నో వెలుతులు కనబడ్డాయి, ఎన్నో లైటింగ్స్ కనబడ్డవి, ఎక్కడెక్కడో జలపాతాలు, నేను వెళ్ళిపోయి కొండల్లో తిరగడం, మంచి ఆకాశంలోకి ఎగురుతూ వెళ్ళడం, ఒక 2 పక్షిలాగా చక్కగా 2 రెక్కలతోని, ఇవంతా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. అందుకే నేను గడియడికి ధ్యానంలో కూర్చోడానికి ఇష్టపడేదాన్ని. ఫస్ట్‌లో 10 నిమిషాలు కూర్చోడానికి వ్యతిరేకించిన మనిషిని ఇంకెలా జరిగిందంటే నా పని, అబ్బా! 10 నిమిషాలు అయిపోతే మళ్ళీ ధ్యానంలో కూర్చుండిపోతే బాగుండు. ఆ 10 నిమిషాలు కాస్త అరగంట అయ్యేది. ఆ కాసేపు పోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ధ్యానం చేద్దాం కూర్చునేసరికల్లా సరిపోయేది కాదు నాకు. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికల్లా మళ్ళా ధ్యానంలో కూర్చుండేదాన్ని. మళ్ళీ ఒక అరగంట కూర్చునేదాన్ని. మళ్ళా సరిపోలేదు ఇంకా నాకు. ఎలా అయిపోయిందంటే నా పరిస్థితి, కళ్ళు మూసి కూర్చుంటే సినిమాలు కనబడుతున్నాయి హాయిగా చూడడానికి, ఏం కష్టమండి. ఆ సినిమాలు బయట ఎక్కడ చూడలేము మనం. ఆ రంగులు గాని, ఆ లైవ్ అనమాట అది. ఒక జీవంతో ఉన్న ఆ కలర్స్ గాని, ఆ పరిసరాలు గాని, మొత్తం ప్రశాంతమైన వాతావరణాలు గాని, అందులో భాగంగా నేను చూడడం మొదలుపెట్టేదాన్ని ఇవన్నీని. ఇలా ఇలా చూస్తూ చూస్తూ పోయిన తర్వాత ఇంకొక రోజు పోయిన తర్వాత అనిపించింది, ఈ టైం సరిపోదు, నేను తప్పకుండా రాత్రి టైము నాకెవ్వరు చెప్పలేదు చూడండి. రాత్రి టైం నేను కూర్చోవాలి ఖచ్చితంగా. రాత్రి నా పర్సనల్ టైం అది. మా పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు, 4 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు. ఈయన పడుకున్నాక, ఇద్దరు పిల్లలు పడుకుని పోయాక 10:30, 11 అన్ని పనులు అయిపోయి మేడ ఎక్కడో 10 గంటలకు వెళ్తాము. అన్ని చూసుకొని 11కి అంత కూర్చుంటే తెల్లవారి 1 గంట అయ్యేది. రాత్రి 2 అయ్యేది, 3 అయ్యేది. ఒక్కొక్కసారి 2, 3 గంటలు కూర్చుండేదాన్ని. మళ్ళీ తెల్లవారి యథావిధిగా 5:00 లేచిపోయి మళ్ళీ నేను ఇంట్లో పనులు అన్ని, క్యారేజీలు, పిల్లలు మొత్తం అన్ని, మరుదులు, తోటికోడలు, అత్తగారు, మామగారు, పెద్ద కుటుంబం కదా, అన్నీ ఉండే పనులు. కానీ ఏమీ అలసట ఉండేది కాదండి. ఈ ధ్యానంలో ఎంత మహత్యం ఉందనంటే, ఇప్పుడు ప్రబోధ్ ఎలా అయితే చెప్తున్నారో గూడాకేశ మెడిటేషన్ అనేది, మనం అన్నీ కూడా చేసే ఉన్నామని అర్థమవుతుంది అదే. అంటే మనకెవరు చెప్పలేదు. ఈ మెడిటేషన్‌లోనేమో మాస్టర్స్ వస్తారని గాని, వాకింగ్‌లు అవుతారు, ఛానెలింగ్ అవుతాయని తెలియదు. ఇలా హాస్టల్ సర్జరీ ఆపరేషన్ అవుతదని తెలీదు మనకి. ఈ గూడాకేశ మెడిటేషన్ అంటే నైట్ అంతా ఇవేమీ తెలీదు. కానీ అన్నీ చేస్తూ ఉన్నాం మనం. అలా గంటల గంటలు కూర్చున్న తర్వాత వితిన్ 2 నెలలు అయ్యుంటుంది. డాక్టర్ గోపాలకృష్ణ గారు ఇంటికొచ్చారు. ఇంతకీ ఏంటి సంగతి? నీ బ్యాక్ పెయిన్, కిడ్నీ స్టోన్స్ ఎలా ఉందంటే నేను చూసుకుంటే కదా అసల. అసలు దాని మీద నా దృష్టే పోయిందసల. డస్ట్ అలర్జీ అంటే రోజుకి 30-40 తుమ్ములు తుమ్మే మనిషిని, ఆ తుమ్ములు మాయమైపోయిన విషయం నేను గమనించలేదసలు నేను. రోజు తెల్లవారు లేస్తే దాంతోనే మొదలయ్యేది నాకు. చాలా చాలా ఇబ్బందిగా ఉండేదసలు చెప్పాలంటే. దాంతో మెయిన్‌గా. ఆ తర్వాత బ్యాక్ పెయిన్ ఎలా తగ్గిపోయిందో తెలియట్లేదు. ఛ! నేను ఒప్పుకోను కదా తగ్గిందంటే. తగ్గుతున్న ఒప్పుకుంటే ధ్యానాన్ని ఒప్పుకున్నట్టు కదా. ధ్యానాన్ని ఒప్పుకుంటే జీకేని ఒప్పుకున్నాడు. జీకేకి బుద్ధి చెప్పాలి కదా, ధ్యానంలో దిగాను నేను. ఏ బుద్ధి చెప్పాలంటే ఇంత కష్టపడి ఎంబీబీఎస్ చదివించడం కోసం నెల నెలకి ఒక అమౌంట్ ఏసి, తను 3 సార్లు ఎంట్రన్స్ రాసి, మరి ఎంబీబీఎస్ సీట్ రాక పాపం ఏజీబీఎస్‌కి వెళ్ళిపోయాడు తను. 2 ఇయర్స్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్‌లోని అక్కడ విజయవాడలో తను చేశాడు. అగ్రికల్చర్ చేసిన తర్వాత మళ్ళీ సీట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు చదువు వదిలేసి మళ్ళీ ఎంబీబీఎస్‌కి వచ్చాడు తను. అంటే ఎంత మనీ, ఎంత సమయం, ఎంత వాల్యుబుల్ టైం పెట్టుకొని, నేను ఎందుకంటే ఆ అబ్బాయి మీద ఫోకస్, నాకు పెళ్ళైనప్పటికి ఇంట్లో ఉన్నాడు, చదువుతున్నాడు, ఎంబీబీఎస్ ఎంట్రన్స్ చేశాడు. అందుకే జీకేకి నాకు ఒక అవినాభావ సంబంధం. నన్ను అనేవాడు, మా అమ్మ తర్వాత మా అమ్మ మా పెద్దోళ్ళ రూపంలో మా ఇంటికి వచ్చిందని చెప్పేవాడు. మా ఇద్దరికి ఒక మంచి కనెక్టివిటీ ఉండేది. చాలా చక్కటి బాండ్ అనమాట.
తన పక్క చదివేసుకుంటేవాడు కిందకి వచ్చేవాడు, విపరీతంగా నాన్ వెజ్ తినేవాడు. ఎంత నాన్ వెజ్ అంటే ఇంతలా బక్క పర్సనాలిటీ ఉంటాడు కానీ తన వల్ల ఎన్ని వెరైటీలు నేర్చుకొని ఉండాల్సి వచ్చిందంటే, అందుకే కర్మ అంతా వదలడానికి నాకు 8 సంవత్సరాలు పట్టింది. ఎన్ని రకాలు చేయించుకున్న తర్వాత ఈ అబ్బాయి మనిషి కాదురా బాబు, అసలు వీళ్ళ ఇంట్లో అందరూ దేవతామూర్తుల్లా ఉంటారు అందరూను. మా ఇంట్లో అందరూ, మా అత్తగారి నుంచి చూడండి ఎవరైనా కానీ ఎవరు హార్ష్ గా ఉండరు అసలు. మా అత్తగారు కూడా మెయిన్. అలాంటిది వీళ్ళంతా ఇంత నాన్ వెజ్ తింటారేంటి అబ్బా, అసలు మేమైతే అంత నాన్ వెజ్ తినేవాళ్ళం కాదు. ఒక్క ఫిష్ తప్ప వీళ్ళు ఇంత తింటున్నారు, ఈ ఇంట్లో ఎప్పుడు పోతుందరా బాబు అని ఎదురు చూసేదాన్ని నేను. అది మా జీకేతోనే పోవాలి ఫస్ట్. ఎగ్గడే అన్నాడంటే 4 కానీ 6 కానీ ఎగ్గలు తినేస్తాడు ఒక్కరోజు, ఒక గంటలో, ఒక అరగంటలో అంతే. అలా ఉండే మనుషులని అంటే అందరూ అంటుంటారు చాలా ఈజీగా నాన్ వెజ్ మానేసామని చెప్పి. ఒక్కరు కాదండి, ఒక వ్యక్తిగా మొదలెట్టి మా ఇంట్లోని ప్రతి ఒక్కరి మీద టైం పెట్టి జీకే అనారోగ్య కారణాల నుంచి, ఏవైనా ఆర్థిక ఇబ్బందుల నుంచి, మానసిక ప్రశాంతత లేనప్పుడు కానీ అందరి మీద, వాళ్ళ అక్క పెద్ద అక్క ఉందంటే దుఃఖంతో ఉండేది ఆవిడ. ఆవిడని ఒక రకంగా ట్రీట్ చేసి, నన్ను ఈ పరంగా ట్రీట్ చేసి, నన్ను చాలా ఎంతో స్పెషల్ గా నన్ను అందరి మీద దృష్టి పెట్టి ఒక 2-3 ఏళ్ళు ఒక్కొక్కరి మీద దృష్టి పెట్టాడు కాబట్టి ఈ రోజు అందరి, అందుకే ప్రతిసారి మా ఫ్యామిలీని చూసి అంటుంటారు, ఈ కుటుంబం చూస్తే నాకు ఏర్స్గా ఉందయ్యా. బుద్ధ పౌర్ణమి ప్రతి సంవత్సరం మేము అందరు కుటుంబ సమేతం గెలిపేవాళ్ళం. ధ్యానం చక్కగా బుద్ధ పౌర్ణమి అంటే మా ఇంట్లో పెద్ద సెలబ్రేషన్స్. ఇక కొత్త బట్టలు పండగ అంటే ఇంక అదే పండగ వాతావరణం. అప్పుడు ఓ రోజు డయాస్ మీద సార్ అన్నారు, చంద్రశేఖర్ మీ ఫ్యామిలీ కోసం చెప్పవయ్యా అని. అంటే ఏం చెప్పాలి సార్ అన్నారు. చెప్పవయ్యా ఏదో ఒకటి మీ ఫ్యామిలీ కోసం అన్నారు. మేము అందరూ ఒకరితో ఒకరు చాలా ఐక్యంగా ఉంటాము, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటాము అని చెప్పారు. అంతే. ఇంతేనా చెప్తావు, ఉండు నీ ఫ్యామిలీ కోసం నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను అని మైక్ లాక్కొని ఏం చెప్పారంటే, ఈ కుటుంబం చూస్తే నాకు చాలా ఈర్ష్యగా ఉంది, అసూయగా ఉంది, ద్వేషంగా ఉంది అంటూ ఒక వర్డ్ స్లిప్ అయి రావడం ఎలా వచ్చింది తెలియదు కానివ్వండి, ఒక ఫ్లోలో వచ్చేసింది. నాకు ఎంత ఇలా ఉందంటే వీళ్ళ కుటుంబం మీద, మళ్ళా నేను జన్మెత్తి ఈ కుటుంబంలో పుట్టాలనుంది. ఆ వర్డ్ ఎంతమందికి వినబడిందో తెలియదు, నాకైతే వినబడి నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకబ్బాయి ఇతను ఎప్పుడు ఆఖరి జన్మని చెప్పడం నేను ఫస్ట్ లో విన్నాను. సార్ ఫస్ట్ పరిచయం అయినప్పుడు నాకు సార్ నాది ఇది ఆఖరి జన్మని చెప్పాను. మళ్ళీ ఇలా అన్నారేంటి, అది ఎలాగో వచ్చి సార్ ఎప్పుడు జోకులు వేయడం కానీ ఊరికి ఏ మాట అనరు. అలా అనేశారు అంటే మా ఫ్యామిలీని అంత గొప్పగా చెప్పడం కోసం కూడా అది అయ్యి ఉండొచ్చు. ఈ ఫ్యామిలీ నాకు పుట్టాలు ఉందయ్యా ఈ కుటుంబంలో నాకు అని చెప్పినప్పుడు అందరూ ఇంక మమ్మల్ని చూసి మొత్తం బుద్ధ పౌర్ణమికి వెళ్ళినప్పుడు "ఇగో ఆవిడేనండి వాళ్ళ వెతకోవాలంటే, ఈవిడేనండి మనవరాలంటే" అంటే అది ఎంత గౌరవంగా అనిపించిందంటే, అసలు ప్రతిసారితో ఉన్న ప్రయాణం అనేది ప్రతి ఒక్కరికి ఒక డైమండ్స్ అండి. ధ్యాన రత్నాలు అంటే ఎవరికో ఇచ్చింది కాదు ఇది. ఒక వాణి మేడంకి ఎప్పుడో ఇచ్చారు ధ్యాన రత్న అంటే, అందరికి ఇవ్వలేం కాబట్టి కొందరికి నమూనాగా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప అందరూ రత్నాలమే, త్రిరత్నాలమే. ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సంఘం 3 రత్నాలు ఇచ్చారు కదా, అందరూ రత్నాలమే ఇక్కడ. ప్రతిసారితో ఎలా ఉంటుందంటే మన జీవితం, అందుకే అంటున్నాం కదా సెలబ్రేషన్, సెలబ్రేషన్, సెలబ్రేషన్. మరి జీకే అంతలాగా తయారు చేశాడు కాబట్టి జీకే అన్న కూడా ప్రతిసారి చాలా అభిమానం అండి. ఒకరోజు బెంగళూరు వ్యాలీలో ఉన్నాము. మన అందరం కలిపి మనం చంద్రశేఖర్ గారి ఇంటికి, వాణి మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ పత్రి మేడం వచ్చారు, నేనున్నాను. ఎక్కడికో మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అక్కడి నుంచి. రేవతి మేడం మేము అందరం కలకత్తా ఢిల్లీ వెళ్ళడం ఏదో తెలియదు, అందరూ అక్కడ ఉన్నాం, తెల్లవారులేసి వెళ్ళాలి. ఇప్పుడు సార్ పిలిచి అందరినీ మీకు ఒక విషయం చెప్తాను, చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని ఊరించారు. చెప్పండి సార్ అనగానే, మన పిఎస్ఎస్ఎం 4 పిల్లర్స్ ఉన్నాయి మేడం అన్నారు. 4 పిల్లర్స్ ఎవరు మేడం, ఎవరు సార్ అన్నాం. అంత చెప్పేస్తానండి, మీరు అడిగితేనే చెప్తా అన్నారు. అందరూ అడుగుతున్నాం, అందరం కూర్చున్నాం. వాళ్ళు పత్రి మేడం ఉన్నారు, నేను రేవతి అందరం కూర్చున్నాం అక్కడ. అప్పుడు వింటుంటుంటే ఫస్ట్ పిల్లర్ ఎవరు తెలుసు అంటే, ఎవరు చెప్పారు, ఎవరు చెప్తారా, శివప్ప, ఈ సాయి కుమార్ రెడ్డి గారు. ప్రతిసారి అందరూ దగ్గరగా ఉంటారు కదా వాళ్ళగా, పరివారం లాగా. వీళ్ళు ఎవరి పేర్లు చెప్తారా అని చూస్తున్నాం మేము. ఫస్ట్ పిల్లర్ డాక్టర్ న్యూటన్ అని చెప్పారు. డాక్టర్ న్యూటన్ గారి కోసం. ఎందుకంటే ఆయన పిఎస్ఎస్ఎం అసలు ఫస్ట్ ధ్యానాన్ని పరిచయం చేసి ఎన్నో కంట్రీస్ తీసుకెళ్లారు. అది మన పర్పషన్ వేరే ఉంటుంది, మన ఆలోచన వేరే ఉంటుంది. కానీ సార్ దృష్టిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన ఉంటుంది. ఆయన దృష్టిలో డాక్టర్ న్యూటన్, మనం చాలా మంది మానేస్తుంటారు, డాక్టర్ న్యూటన్ గారు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్కి ఏమి తీసుకురావాలి అనుకుంటారు. కానీ ప్రతిసారి దృష్టిలోని ధ్యానాన్ని లక్ష్మీ మేడము, న్యూటన్ గారు ఫస్ట్ ప్రపంచాలు ఎన్నో దేశాలు తీసుకెళ్లారు. 30-35 కంట్రీలు అప్పటికే. అందుకని ఫస్ట్ పిల్లర్ ఆయన అని చెప్పారు. మరి సెకండ్ పిల్లర్ ఎవరు చెప్తారా, సెకండ్ పిల్లర్ ఎవరండి అని అటువంటి జరగాలను ఎవరు చెప్తారా అని చూస్తున్నాం మేము. తర్వాత అప్పుడు అన్నారు సార్, ఎవరంటే సెకండ్ పిల్లర్ డాక్టర్ గోపాలకృష్ణ. ఇదేంటి డాక్టర్ గోపాలకృష్ణ సెకండ్ పిల్లర్, చాలా ఆలోచిస్తుంటే సెకండ్ పిల్లర్ అని చెప్పడం జరిగింది. ఏంటి సార్ అంటే, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ఆరోగ్యం అనే దీని ద్వారా ధ్యానాన్ని అందించడం కాకుండా విశేషంగా ధ్యాన ప్రచారం చేయడం జరుగుతుంది. అందుకే డాక్టర్ గోపాలకృష్ణ సెకండ్ పిల్లర్ అని చెప్పారు. మేము ఆశ్చర్యపోయాం.
మరి మూడో పిల్లలు ఎవరు చెప్తారు తెలుసండి? డాక్టర్ శివరామప్ప గారు అని చెప్పారు. చూడండి, పిఎస్ఎస్ మూమెంట్ ఎంతమంది తెలుసండి శివరామప్ప గారు? కానీ పత్రిసారి దృష్టిలో శివరామప్ప గారు తయారు చేసిన మెటీరియల్ ఏదైతే బుక్స్ తయారు చేశారో 6th స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా చక్కటి అకాడమీ నుంచి మంచి బుక్స్ తయారు చేశారు ఆయన. ఒక్కొక్క సిలబస్ లాగా, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క సిలబస్. అందుకని ఆయన ఆశతో చెప్పారు. మూడో పిల్లరు ఆయన కానీ, నాలుగో పిల్లరు తటపతి రాఘవరావు గారి దంపతులు ఇద్దరు నేను చెప్పాను. వీళ్ళిద్దరిలో ఈ స్థానాలు మాత్రం 2 ఇటు అటు 3, 4 కానీ వెంటనే మేము ఆశ్చర్యపోయాం. అసలు ఇదేంటి, ఎక్కడ శివప్ప గారి కోసం కానీ, సాయి కుమార్ రెడ్డి గారు కానీ, నాందప్రసాద్ గారు ఎంతమంది ఉన్నారు. పిఎస్ఎస్ మూమెంటే వర్క్ చేస్తారు. కానీ చూడండి, పత్రిసార్తో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఒకేలైతే పిఎస్ఎస్ మూమెంట్ ని ఎక్కువగా బయటకు తీసుకెళ్లేదని నాకు అర్థమైనప్పుడు నాకు. మరి తటపతి రాఘవరావు ఏం చేస్తున్నారు? ఇద్దరు భార్యాభర్తలు ఆవిడ జీవితాన్ని దారిపోసినట్టే. సార్ ఆవిడకి ఏదైతే కొత్త జీవితాన్ని ఇచ్చారో ఆ కాలిపోయినప్పుడు 80% ఆవిడ అన్నారు కదా, ఈ జన్మని దీనికోసమే నేను ఆఖరి శ్వాస వరకు అని. ఆ ఇద్దరు భార్యాభర్తలు సార్ యొక్క పుస్తకాలను మెయిన్ ఎక్కువగా చాలా తక్కువ రేట్లోనే ఎక్కువ మందికి తీసుకెళ్లారు. అందుకని వాళ్ళు అలా అన్నారని చెప్పి శివరామప్ప గారి పుస్తకాలు ఇప్పుడు వెళ్ళకపోవచ్చు ఇంకా ఇక మీద, ఇంతకు ముందు. కానీ ఇక మీద ముందు ముందు ఇంకా ఎన్నో స్థానాలు ఇప్పుడు ప్రపంచంలో అన్ని స్కూల్స్ కి కొని మన అన్ని సంస్థలకు, విద్యా సంస్థలు కూడా ఈ పుస్తకాలు ఖచ్చితంగా ముందు ముందుకు వెళ్తాయి. పత్రిసారి పెద్ద విజన్ ఉంటుందండి. అందువల్ల తప్పకుండా పత్రిసారి చెప్పినటువంటి అన్నీ జరుగుతాయి ఈ భూమి మీద. అలాగే మరి సార్తో ప్రయాణం చేసేటప్పుడు మరి ఒక హాస్టల్ సర్జరీ ఆపరేషన్ నాకు ఈ భూమి మీద చాలా పని ఉందేమో తెలియదు. మరి డాక్టర్ జీకే గోపాలకృష్ణ గారు నన్ను కొంతవరకు గైడ్ చేస్తూ నన్ను తీసుకెళ్తే నేను అడిగాను తర్వాత 80% 2 నెలల్లో తగ్గిపోయి, నాకు 80% తగ్గిపోయి. మరి ఇంకా 20% ఎలా తగ్గుతుంది అంటే చాలా బాగా చెప్పాడు జీకే. ప్రాక్టికల్ గా తగ్గుతుంది. ఎప్పుడైతే నువ్వు ఏదైతే తెలుసుకున్నావో ఆ సత్యాన్ని ఎవరికైతే నువ్వు చెప్పడం మొదలు పెడతావో ఆటోమేటిక్ గా అవి నీ నుంచి వెళ్ళిపోతాయని చెప్పాడు. కానీ ఇలా హాస్టల్ సర్జరీ అవన్నీ నాకు చెప్పలేదు. అంటే అంత నాలెడ్జ్ లేదు చెప్పాలంటే. పాంప్లెట్స్ కానీ, పుస్తకాలు కానీ, సెంటర్స్ కానీ చూడండి, ప్రతిదీ కూడా మనంతలో మనకే అనుభవాలు వచ్చాయి. నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటుండగా ఒకరోజు ఈ హాస్టల్ సర్జరీ ఆపరేషన్లో ఎలా జరిగిందంటే, బాగా ఈ టాన్సిల్స్ అవి చాలా ఎక్కువైపోతుంది. మా అత్తగారు తిట్టారు, ధ్యానంతో చిన్న తగ్గుతాయమ్మా, ఇంతంత పెద్దవి తగ్గవు అవి. అది అలాగే చెప్తాడు జీకే. నువ్వు అవన్నీ వినకు పిచ్చిదానిలాగా, ఈ కాంబిఫ్లామ్ టాబ్లెట్ వేసుకో అని చేతి నాకు ఇచ్చేసారు. టాబ్లెట్ ఇచ్చి ఆవిడ, నేను అప్పటికి నడు నొప్పికి వాటికి నేను కాంబిఫ్లామ్ ఎక్కువ వాడేదాన్ని. ఆ టాబ్లెట్ నా చేతిలో పెట్టి వేసుకొని చెప్తే ఆవిడ మాట తెలుసుకొని ఇష్టం లేదు నాకు. అప్పటికే నాకు 80% తగ్గే నాకు నమ్మకం వచ్చేసింది. అందుకని ఆవిడని నొప్పించకుండా చేతితో తీసుకొని అలా బయటకు నడుచుకుని మొక్కల్లో విసిరేసి నేను వెళ్ళిపోయి పిరమిడ్లో కూర్చున్నానండి. మాట ఆడడానికి ఓపిక లేదు. అప్పటికి 7 రోజులు 6 రోజులు అయింది. టాన్సిల్స్ హెవీ ఫీవర్ ఎలా ఉందంటే ఇంకా చాలా తీవ్రంగా ఉంది. దాన్ని వెళ్ళి నేను అలా గోడకు జారబడి కూర్చున్నాను అంతే. దాహం కూడా వేస్తుంది. నోరు అడిగి 2, 3 సార్లు కేకలేసి ఎవరికి వినబడట్లేదు. ఆ కేకలు కూడా నా మాట నాకే వినబడట్లేదు. ఇంక వెళ్ళిపోయి కూర్చున్నాను. అంత అలసిపోయి కూర్చున్నానేమో, విత్ ఇన్ సెకండ్స్ అనొచ్చు, ఒక 1 minute లోపే నేను ఎక్కడ కూర్చున్నాను, ఏం కూర్చున్నాను, పిరమిడ్ దగ్గర కూర్చున్నాను ఏమీ గుర్తులేదు. ఒక వాయిస్ వినబడుతుంది. ఏమని చెప్తుంది, ఏంటి సంగతి అంటే మనల్ని ఎవరో పలకరిస్తారు చూడండి, అలాగా ఏంటి సంగతి అంటే నేనేం చెప్పాలి, ఎవరు చెప్పాలో అర్థం కావట్లేదు అసలు. ఎవరో ప్రత్యేకంగా స్పష్టంగా అడుగుతున్నారు ఏంటి సంగతి అని. వెంటనే నేను లోపలి నుంచే సమాధానం చెప్తున్నాను. ఏంటి సంగతి అంటే, నాకు చాలా టాన్సిల్స్ నొప్పిగా ఉన్నాయని చెప్తున్నాను అనమాట. నేను సంగతి అడిగారు కదా మరి చెప్పాలి కదని చెప్పి. అక్కడ నేను ఇంకొకటి చూశారండి, 2 విషయాలు. నేను ఎదురుగా వాణి ధ్యానం చేస్తున్న ధ్యానం, అది వాణి నాకు తెలియట్లేదు. నా ఎదురుగా ఒక వాణి కూర్చుంది. ఆవిడ చూస్తున్నాను నేను. అప్పుడు ఏంటి సంగతి అంటే ఆవిడ మాట్లాడుతుంది, నాకు ఇలాగా ఈ టాన్సిల్స్ నొప్పి ఉందని యాక్షన్లో చెప్తుందన్నమాట. అనగా నీ నోరు జాబ్ అయితే అని అనగానే వెంటనే 2 చేతులు కనబడుతున్నాయి ఇక్కడ వరకే. ఇంకా పొడవుగా, ఎంత పొడవుగా కూడా కనబడతాయి, ఓన్లీ ఇక్కడ వరకే కనబడుతున్నాయి. నీ నోరు చాప అని చెప్పి నా నోరుని ఇలా ఉండదాన్ని ఇలా పైకెత్తి ఈ 2 చేతులతో ఇలా పైకిలించారు పైకి అనేసి. వెంటనే ఆ ఇన్ఫెక్షన్ అంతా నేను చూస్తున్నాను. మామూలుగా నోరే చాపడం అవ్వదు, వాళ్ళు నోరు చాపడంతో ఇవన్నీ 2 కనబడతాయి, తెల్లగా చీమ్ బడ్స్ ఉన్నాయి. మా అత్తగారి భయం ఏంటి, ఇది ఏ క్యాన్సర్ కింద వెళ్ళిపోతుందో అందుకే టాబ్లెట్ వేసేసుకో అంటారు కదా ఆవిడ. బేగా అంత నొప్పి ఉంది, నువ్వేం తాగలేకపోతున్నావు అని. వెంటనే 2 చేతితో ఇలా లాగారు దాన్ని. నీ చేయి చాపు అని అడుగుతున్నారు. ఎదురుగా ఉన్న వాణి ఉంది కదా, వాణి ఏం చేస్తుంది, చేయి చాపు ఉంది, ఈ చేతితో తీసుకొచ్చి ఆ మాంసం ముద్దలా ఉన్న 2 తీసుకొచ్చి పెట్టారు. అంతే అయిపోయిందా, ఇంకా ఏంటి సంగతి అంటారు మళ్ళాను. ఇవి ఇంకా చేతిలో ముద్దలా ఇలా ఉన్నాయి, నేను చూస్తున్నాను, మాట్లాడుతున్నారు పక్క నుంచి. అది క్లోజ్ అయిపోయి నోరు మూసేసరి ఇంకా ఏంటి సంగతి అంటారు. అప్పుడు నా నడు నొప్పి అయితే బ్యాక్ పెయిన్ ఏం లేదు, అసలు తగ్గింది నాకు చాలా మటుకు. నాకు సడన్ గా గుర్తు చేసుకుని నాకు బ్యాక్ పెయిన్ కూడా ఉందని చెప్తున్నాను నేను. అంటే ఈ బ్యాక్ పెయిన్ ఉందని చెప్పి చిలిపిగా ఆలోచన చేస్తున్నాను. దీని కాబట్టి ఇలా లాగారు. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఏం చేస్తారు, ఆ డాక్టర్లు ఏం చెప్పారు, నాకు డిస్క్ ఒకదాని మీద ఒకటి ఎక్కిపోయింది. ఆ ఎక్కడం వల్ల నొక్కేస్తుంది, నెర్వ నప్పడం వల్ల చిన్నది కూడా బెండ్ అవ్వలేను నేను.
10 నిమిషాలు కూడా కూర్చోలేను. నరకాన్ని చూసుంటాను నేను నిజంగా చెప్పాలంటే. అలాంటి టైంలో వెంటనే సార్ ఏం చెప్తున్నారు, వెంటనే వాయిస్ వినబడుతుంది. సార్ కాదు అక్కడ, ఎవరో వాయిస్ అతను. ఒక మేల్ వాయిస్ అది. కనీసం 50, 55, 50 ఎంతో ఉంటుంది వయసు. చేతిలోడు కనబడుతుంది. బలంగా ఉన్నాయి, చేతులు కనబడుతుంది తప్ప ఎవరైనా నాకు తెలియదు. ఆ మనిషి కూడా నేను చూడలేదు ఎప్పుడు, తెలియదు కూడా నాకు. వెంటనే నేను అయిపోయింది కదా, ఈ బ్యాక్ చేస్తారు, బ్యాక్ పెయిన్ అనేసి అక్కడ వెళ్ళానండి. ఇక్కడ నుంచి మొదలు పెట్టారు, పై నుంచి కింద వరకు. ఆ జిప్పులాగా ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే అది ఎంత సౌండ్ వస్తుంది, పెద్ద సూట్ కేసు మనకి, మనం యూఎస్ ఆటలు వెళ్ళడానికి పెద్ద పెద్ద సూట్ కేసు ఉండదు, పెద్ద పెద్ద సూట్ కేసు సౌండ్లు, అంత సౌండ్ చేస్తూ అది లోపలికి ఓపెన్ అయింది. ఓపెన్ అయితే ఈ రిబ్స్ ఇవన్నీ కనబడుతున్నాయి నాకు, కళ్ళారా చూస్తున్నాను నేను ఆ రక్తం అన్నిని. ఆ చూసినట్టు చేసి ఈ 2 వెన్నుపూసలు చూసే కిందకి లాగారు. ఈ పైది పైకి ఇలా లాగి ఇలా అన్నారు అంతే. ఒకసారి లాగి ఇలా అన్న సెకండ్స్ లో అయిపోయింది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. అయిపోయామంటే జిప్పుని కింద నుంచి అలా పై వరకు క్లోజ్ చేస్తారు. అంత ఒక ఆశ్చర్యంగా ఎలా చేస్తారో చిలిపిగా ఆలోచన చేసిన టైం కూడా లేదు అసలు. అంత సెకండ్స్ లో క్లోజ్ అయిపోయింది. ఇంకా ఏంటి సంగతి అంటున్నారు మళ్ళా మూడోది. అప్పుడు కిడ్నీ స్టోన్స్ 6 నెలలు బట్టి సఫర్ అవుతున్నాను నేను. ఆ చిన్న చిన్న ఇసుక రేణువులు ఉంటాయి, దాన్ని ఖచ్చితంగా మీరు ఎక్కువ వాటర్ తాగాలని చెప్తారు. మనకు వాటర్ తాగే అలవాట్లేదు. దాంతో ఇంక ఎలా తగ్గుతాయో అర్థం కాదు. ఇంకెప్పటికీ మందుల వల్ల తగ్గదైతే ఖచ్చితంగా వాటర్ తాగాలని చెప్తారు. ఇంక నాకు జీవితంలో ఎలా రా బాబు, ఎంత నొప్పి అని నాకు తెలియదు అనుకున్నాను నేను. దానికి ఏం చేశారంటే, ఒక చెయ్య ఈ హ్యాండ్ వెళ్ళి లోపలికి, ఆ యూరిన్ బ్లాడర్ ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ నా భాషలో అయితే నేను చూసింది అయితే మాత్రం ఎడం పక్కన ఈ పొట్ట పక్కన ఒక వాటర్ సంచిలా ఉంది, అందులోకి ఈ చెయ్యి వెళ్ళింది. ఈ చెయ్యి వెళ్ళినప్పుడు సౌండ్ ఎలా వస్తుందంటే, ఒక మన పాతకాలం స్టీల్ చెంబులు, ఇతర చెంబులు ఉండేవి కదా, ఒక బకెట్ లో ముంచగానే బుడబుడబడి సౌండ్లు వచ్చేది. మరి బాగా చిన్నప్పుడు సరదా వేసింది కూడా. ఇప్పుడు మగ్గులు ముంచుతుంది అలా రావు కానీ ఆ చెంబులు కాస్త ఆ సౌండ్ వస్తుందండి. ఈ చెయ్యి పొట్టలోకి వెళ్ళేసరికల్లా, వచ్చేసరికల్లా వాళ్ళ చేతిలో కాటన్ దూది ఉంది. ఆ దూదితోని దాన్ని ఒత్తుతున్నారు ఇలాగా. ఆ ఒత్తుతుంటే ఆ దూదికి చిన్న చిన్న ఇసుకలు అంటుకున్నాయి. మళ్ళీ నీ చేయి చాపు అన్నారు, చేతిలో పెట్టారు. ఇంకా పూర్తిగా రాలేనట్టున్నాయి. మళ్ళీ ఇంకొకసారి చేయి పెట్టి మళ్ళా ఆ కాటన్ దూది పట్టుకుని మళ్ళీ ఒత్తుతున్నారు. కొత్తగానే పూర్తిగా మళ్ళా చిన్నది తీసుకొచ్చి మన చేతిలో పెట్టడం జరిగింది. ఇంకా అయిపోయింది అనుకోవచ్చు కదా. మళ్ళా ఇంకా ఏంటి సంగతి, ఇంకా ఏంటి సంగత, ఇంకేం చెప్పాలబ్బా అని ఆలోచించినప్పటికీ నాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత ఒక అబార్షన్ జరిగింది. అది చాలా మేజర్ అయింది. నా ప్రాణం పోయే స్థితికి వెళ్ళిపోయింది. 3rd మంత్ దాటి 4th మంత్ వచ్చేసింది. మాకు తెలియక మేము ఏవో మాకు చిన్న అవగాహన తప్పకి జ్ఞానము లేదు, ఏమీ లేదు. దానికి ఏవో టాబ్లెట్స్ వేసుకోవడం సంథింగ్ ఏదో జరిగి అది చాలా సీరియస్ అయిపోయింది. అది దానివల్ల అప్పుడు ఆ అబార్షన్ అయ్యేటప్పుడు ఒక పెద్ద ఇంజక్షన్ ఇవ్వడం వల్ల బ్లడ్ క్లాట్ అయిపోయింది నాకు. అది ఎన్నో సంవత్సరాల పాటు అది బ్లడ్ క్లాట్ అయ్యి నొప్పి వచ్చేది. అది చాలా తీవ్రంగా ఇబ్బంది పడేది దాంతో. డాక్టర్లు ఎప్పటికైనా మీరు తీసేసుకోవచ్చమ్మా, నల్ల కమిలిపోయినట్టు అయిపోయింది అన్నారు. అది గుర్తొచ్చింది సడన్ గా నాకు. నాకు అసలు గుర్తే రాకూడదు. అది గుర్తొచ్చింది. దాన్ని పట్టుకొని సార్ ఏం చేశారంటే, మళ్ళీ సార్ వస్తున్నారు పత్తి సార్ అని, వెంటనే ఆ చెయ్యి వెళ్ళి ఆ పొట్టలోకి వెళ్ళి ఆ తీయడం జరిగింది. నల్లగా కమిలిపోయి నీలంగా ఆ ముద్దలాగా ఉంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళా నీ చేయి చెప్పి ఎంత ఉందండి బాబు, మెత్త మెత్తగా ఆ జెల్లాగా ఉంది, అది దాంట్లో పెట్టడం జరిగింది. ఈ 4 అయిపోయిన తర్వాత ఇంకేంటి అయిపోయింది కదా ఇంకా. అప్పుడు చూడండి, ఇంతవరకు ఏం సంగతి అడిగిన మనుషులు ఏంటి అయిపోయింది కదంటే ఎవరు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అసలు, నేను కళ్ళు ముయ్యాలో కళ్ళు ఇప్పాలో అసలు ఎక్కడ కూర్చున్నా ఏమీ గుర్తురావట్లేదు. వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో నేను అంతా అయిపోయేసాక 40 నిమిషాలు అంత పట్టింది. నేను పిరమిడ్లోంచి కళ్ళు ఇప్పి చూసాక పిరమిడ్లో ఉన్నాను నేను. ఎవరున్నారంటే ఎవరు వినబడలేదు, మనిషి కనబడట్లేదు, ఎవరు లేరు అక్కడ. మరి ఎవరు వచ్చారు ఏంటి, నాకు ఈ ఆశ్చర్యం అసలు ఎప్పుడు వినలేదు ఎక్కడ కూడా నేను అసలు. ఇలాంటివి జరుగుతాయి ఎంతవరకు దర్శనాలు అయితే చాలా చూశాను కానీ ఇలా ఒక వాయిస్ వినబడడం కానీ నాతో మాట్లాడడం కానీ జరగలేదు. వెంటనే మెల్లిగా ఓపిక తెచ్చుకొని చిన్నగా ఇంట్లోకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి మా హాల్లో నా అద్దం దగ్గరికి వెళ్ళిపోయి నా టాన్సిల్స్ ఎవరో తీసేశారు కదా, అవి ఉన్నాయో లేదు చూసేద్దని చెప్పి నేను నోరు వెళ్ళి చాపుదామని ట్రై చేస్తుంటే ససేమిరా నోరు పెకలలేదు కూడా అసలు. ఎలాగైతే మామూలుగా ఉండదో అలాగే ఉంది. మరి ఏం జరిగింది ఇప్పుడు నాకు, ఇప్పుడు ఏంటో జరిగింది కదా, మొత్తం అన్ని ఏవో ఆపరేషన్ చేశారు నేను చూశాను, 4 ఆపరేషన్లు చేశారు నేను చూశాను కదా, అవి ఎక్కడ చూశాను ఏంటి అని ఆలోచించే లోపు నేను చేశానో మరి జీకే చేశారో తెలియదు. ఇంకా అక్కడే ఉన్నాను అప్పటికే 10 నిమిషాలు, పావు గంటలు అటు నుంచి ఫోన్ నాకు. అది తాత్కాలికంగా తను చేశాడో మరి నేను చేశాను నాకు గుర్తులేదు నిజంగాను. చేశాక ఏంటి వదినా అని చెప్పాను కానీ, ఏంటో జీకే నాకు అర్థం కాలేదు, నేను ధ్యానంలో కూర్చున్నాను, ఈ టాన్సిల్స్ చాలా ఎక్కువైపోయాయి కదా, ఆ దానికోసం చేశాడు ఎలా ఉందని. అమ్మ చెప్పింది ఈ టాన్సిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయంట కదా, ఏం చేస్తున్నావు ఏంటని చేశాడనమాట. ఇలాగ నేను పిరమిడ్ దగ్గర కూర్చున్నాను, ఏదో నాకు ఆపరేషన్ అంతా జరిగినట్టుగా నేను అంతా చూసి ఇంతకీ ఎవరు ఏంటి అని అడుగుతున్నాడు నాకు. నాకేం తెలుసు ఎవరు, మనిషి కనబడలేదు, వాళ్ళు ఏమీ చేయలేదు, ఒక చేతిలోటి కనబడుతున్నాయి అన్నాను. మరి నీకు ఏమనిపించింది అన్నారు. ఏమనిపించింది అంటే ఒక మగ వాయిస్, అది మేలు వాయిస్ అని చెప్పాను నేను. మరి వయసు ఎంత ఉంటుంది అంటారు.
ఒక 50 ఎంత ఉంటాయి ఏమో జీకే అన్నాను. చాలా చేతులు మాత్రం చక్కగా కనబడుతున్నాయి, ఎవరో తెలియదు అని చెప్పేసాను, వదిలేసాను, అయిపోయింది. అయితే ఒకే ఒక విషయం చెప్పాడు తను. నాకు జీవితంలో జీకే చెప్పిన 2 విషయాలు బాగా పనిచేసినవి ఏంటంటే, ధ్యానం చేస్తూ ఉండొదినా తప్పకుండా నొప్పులు వస్తూ ఉంటాయి, దాన్ని సహనంగా భరించు, రూట్స్తో సహా నీవన్నీ పోతాయని చెప్పాడు. అక్కడ దానికి పనిచేసింది ఫస్ట్ ధ్యానం చేసేటప్పుడు సాధనలో. రెండోది ఇక్కడ ఏం చెప్పాడంటే, దీన్ని నమ్మాలి నువ్వు. ఏదైతే సర్జరీ జరిగింది దీన్ని ఏమంటారంటే హాస్టల్ సర్జరీ అంటారు అన్నాడు. ఇదేదో కొత్తగా ఉంది అనుకున్నాను. హాస్టల్ మాస్టర్స్ సర్జరీ చేశారు నీకొచ్చి, నీకు తప్పకుండా జీవితంలో ఎప్పటికీ 4 ఆపరేషన్లు జరిగిపోయినట్టే ఇంకా. ఎప్పటికీ రావు అంతే ఇంక నీకు అన్నాడు. నువ్వు నమ్మాలి అన్నాడు. నేను నమ్మకపోవడం ఇంక ధ్యానం ద్వారా తగ్గాయని నమ్మాను కదా! ఇది కూడా నేను పూర్తిగా నమ్ముతా అని చెప్పి అనడము. ఈ వేళకి 26 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కనీసం నా బ్యాక్ పెయిన్ గానీ, ఆ డస్ట్ అలర్జీ గానీ, మరి టాన్సిల్స్ గానీ, మరి కిడ్నీ స్టోన్స్‌తోని ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు అసల. అది గాని ఆ బ్లడ్ క్లాట్ అయిన దాంతో కూడా కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడి ఉంటాను. ఆ నొప్పొస్తే మనిషి నించున్నట్టే ఉండిపోవాలి. పడుకుంటే పడుకున్నట్టు ఉండాలి. అది కొన్ని గంటలు పట్టేది తగ్గడానికి. ఎన్ని ఇట్ల నుంచి నేను బయటకి రావడం జరిగింది. అయితే ఈ మాంసపిండంతో ఏదో పనుంది ఈ భూమి మీద. లేకపోతే ఊరికనే ఎవరు ఏ మాస్టర్‌లు వచ్చి హాస్టల్ సర్జరీ చెయ్యరని చెప్పి తర్వాత అర్థమైంది నాకిది. ఎందుకు చేస్తారబ్బా! హాస్టల్ సర్జరీ అంటే ఏంటి? వాళ్ళకేం పనుండదా? వాళ్ళొచ్చి ఆపరేషన్ చేయడం ఏంటి అనుకున్నాం. తర్వాత ప్రతిసారి ఎప్పటికి నేను చూడలేదు కదా! అప్పటికి ఇంకాను. ప్రతిసారితో పరిచయం పెద్దగా లేదు నాకు. చూడను కూడా లేదని. ఒకరోజు మేమిద్దరం వంట చేస్తున్నాం సారు నేను. వరలక్ష్మి నగర్ ఇంట్లో వంట చేస్తున్నాడు. సారు నేనే ఉన్నాం. వంట చేస్తున్నాము అంతమందికిని. అప్పుడు సడెన్‌గా ఈ వాయిస్ నేను ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయింది అప్పటికి. ఈ హాస్టల్ సర్జరీ అయిన తర్వాత. సార్ నేను ఇలా సార్ ఫేస్ చూస్తున్నప్పుడు సార్ వాయిస్‌ని చూసి నేను గమనించాను. సార్ మీరే కదా! మీ వాయిసే కదా సార్ ఇది. మీరే కదా నాకు హాస్టల్ సర్జరీ చేశారు అన్నానంతే. సడెన్‌గా నాకు కాకతాళీయంగా సడెన్‌గా మాట వచ్చేసింది అంతే. అంటే నేను గుర్తుపెట్టుకోలేదు. నాకు ఎన్ని సంవత్సరాలు ఎవరైనా అడగొచ్చు కదా! అది పచ్చిస్తారా కాదా అని. ఇలా చూసారు సారు. చూసన్నారు, "నాకు ఏ పాపం పుణ్యం తెలీదు మేడం. నేను అలాంటి పనులు చేయను మేడం అసలు ఎవరికి కూడాను. నేను ఆపరేషన్ చేయడం ఏంటి మేడం అసలు నాకు అర్థం కాదు" అన్నారు. నాకు అర్థమైంది సార్ మీరే వచ్చి నాకు ఇన్ని చేశారన్నమాట. నాకు ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా తయారు చేసి ఏదో పనుంది నాతోని అని నాకు నాకు బలంగా లోపల అర్థమైంది. ఇంక తర్వాత మా ఇద్దరి జర్నీ ప్రతిసారితో నా జర్నీ ఎలా అయిపోయిందంటే, సార్ విశాఖపట్నం వచ్చారు మా ఇంటికంటే, నేను వెంటనే ఇంక లగేజ్ సర్దుకోవాలింక. శ్రీకాకుళం వెళ్తున్నా, విజయనగరం వెళ్తున్నా, ఎక్కడికెళ్తున్నా దగ్గరలో ఎటెళ్ళినా ఒక స్టీల్ ప్లాంట్ ఎళ్ళినా గానీ, ఓ రాజమండ్రి వరకు కూడాను. మెయిన్ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి ఇవన్నీ. వెళ్ళామంటే వెంటనే సార్‌తో 2 జతల బట్టలు పెట్టేసుకోవాలింక. మా ఇంట్లో అర్థమైపోయేదింక. వాడిని సార్ తీసుకెళ్ళిపోతారింక. ఇంక డౌట్ లేదన్నమాట. ఇంక వస్తారా గట్టా అని అడిగేవారు కాదు. వాణి మేడం రండి కారు ఎక్కండి అనేవారు అంతే. వ్యాన్ ఎక్కండి అనేవారు. అంతే ఎక్కిపోవడమే. వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని క్లాసులు చెప్పించేవారో అర్థమయ్యేది కాదు. చెప్పించినప్పుడు అడిగేదాన్ని నేను. సార్ ఎందుకు సార్ ఈ అనుభవం ఎన్ని సార్లు చెప్పేస్తారు సార్ అసల? చెప్పడం నాకే ఇసిపేస్తుంది సార్ అసలు హాస్టల్ సర్జరీ అని. ఈ 4 ఆపరేషన్‌లు జరిగాయంటే చాలా అవసరం మేడం. మీ అనుభవం చెప్పడం చాలా అవసరం. ఒక్కొక్కసారి బ్రీఫ్‌గా చెప్పండి. మీరెలా వచ్చారు ధ్యానంలోకి? ఇంకా బ్రీఫ్‌గా చెప్పండి అని చెప్పేవారు సార్. మరి సార్‌తోని ఫస్ట్ అనుభవం గూడా సార్‌ని ఫస్ట్ చూసినప్పుడు గావచ్చు, ట్రెక్కింగ్‌లో ఎన్నో అనుభవాలున్నాయి సార్‌తోని. ఎన్ని ట్రెక్కింగ్ చేసాం చూడండి. 100 మెట్లు గూడా ఎక్కలేమా, సింహాచలం కొండ ఎక్కలేము అనుకున్న వాళ్ళని, ఈరోజు అమర్నాథ్ యాత్రకెళ్ళాను నేను. మరి ఈజిప్ట్ ఎళ్ళాను. మరి తుమ్మూరు తీర్థం 3 సార్లు ఎళ్ళాను ట్రెక్కింగ్‌కి. ఎంత టఫెస్ట్ ట్రెక్కింగ్ అంటే తుమ్మూరు తీర్థం ట్రెక్కింగ్ అంటే 7 గంటలు, 6 గంటలు నడవాలి. 14 కిలోమీటర్లు ఎన్ని గంటలో ఉంటుందది అది. ఎన్నో కిలోమీటర్లు. దాని తర్వాత మారేడుమిల్లం ఇంకా టఫెస్ట్ ట్రెక్కింగ్. అది 2 సార్లు ఎళ్ళడం జరిగింది. మరి శ్రీశైలం ఒకసారి ట్రెక్కింగ్‌కెళ్ళాను. అరకైతే 5, 6 సార్లు ఎళ్ళుంటాం. ఇంక మధ్యలో సార్ లేకుండా ఎన్ని ట్రెక్కింగ్ చేసామో మనకే తెలీదు. అంటే నేను కనీసం సీట్‌లో ఒక కార్‌లో జర్నీ గాని, బస్ జర్నీ గాని, సినిమా థియేటర్‌లో 3 గంటలకు కూర్చోవడం కూడా నాకు కష్టం అసల. ఇంకా సినిమాలే మానుకున్నాను నేనసల. సినిమాలు చూడడం మానేశాను. ఎందుకంటే 3 గంటలు కూర్చుంటే 30 తిప్పలు పడాలి నేను. పడడంతో పాటు అందరూ మన మీదే కాన్షియస్ పడుతుంటారు. "అమ్మా ఇటుపక్క తిరక్కు, అటుపక్క వెళ్ళకు, నువ్వు ఇలాగ కదులుతావు, ఎలా కదులుతున్నావేంటి" అంటుంటే, బాబు నీకో నమస్కారం. సినిమాలకెళ్ళబోయి అలాంటి మనుషులు ఈరోజు 18 గంటలు ప్రయాణం చేసి, 16 గంటలు ప్రయాణం చేసి అమర్నాథ్ యాత్రకి సార్‌తో కూడా అమర్నాథ్ యాత్రకు వెళ్ళడం జరిగింది. ఒక మానస సరోవరం మెయిన్‌గా ఉంది ఇంకా నాకు యాత్ర చేయాల్సింది. సార్‌తో ఎన్నో ట్రెక్కింగ్స్, ఎన్నో ట్రావెల్స్, కార్ జర్నీలు గూడా. ఓ 10 రోజులు సార్‌తోని విశాఖపట్నం ఒకసారి రావడం జరిగింది ప్రతిసారి. వచ్చినప్పుడు ఎప్పుడు లేదు అంతగా కొంచెం సిక్ అయ్యి శారీరకంగా. వీల్ చైర్‌లో తీసుకొస్తే నా మనసంతా చాలా ప్రతిసారి అలా చూస్తాను ఎప్పుడు ఊహించలేదు. అంతమంది వచ్చున్నారు. అందరూ వైజాగ్ మాస్టర్స్ అందరూ ఒక 20 మందో, 30 మందో వచ్చున్నారు. ఎందుకసలు సార్‌ని ఇలా టైంలో తీసుకురావాలని చెప్పి అనుకున్నాను. కానీ సార్ ఇష్టంతో వచ్చారని నాకు తర్వాత అర్థమైంది. ప్రతిసారి చెప్పారు ఆ విషయం. పీసీఎస్ గారు చంద్రశేఖర్ పెరబడి ఓపెనింగ్‌కి సారే ఇష్టంతో వచ్చారంట. నేను మా పీసీఎస్‌ని దెబ్బలాడాను. ఎందుకు సార్‌ని పిలవాలి మనం? ఇలా తీసుకురావడం అవసరమా అని. లేదు వదిన సారే నాకు చెప్పి మరి
నేను వస్తున్నాను అయ్యా అని చెప్పారు. అలా ఉన్నప్పుడు మనం చెప్పకపోయినా సరే మన సార్ వచ్చాయని చెప్పారు. అప్పుడు ఎయిర్పోర్ట్లో కూర్చొని సార్తో నేను మాట్లాడడం జరిగింది. సార్తో ఏమన్నానంటే, సార్ మీరు ఇలా దయచేసి ఇక మీదట ఇలా తిరగద్దు సార్, మీరు ఒక్క దగ్గర ఎక్కడో ఉండండి. మీరు కైలాసపూర్లో ఉంటారా, మరి ప్రకృతి వ్యాలీలో ఉంటారా, లేకపోతే పెరుబడి వ్యాలీలో ఉంటారా, మీ ఇష్టం. కానీ మేము వచ్చి మీ అందరినీ దర్శించుకుంటాం. మీకు ఎంతో పని ఉన్నప్పుడు మాతో వస్తుండండి, అందరూ కూడా మీతో తిరుగుతాం. కానీ మీరు ఎక్కడైనా కాస్త రెస్ట్ తీసుకోండి సార్ కదా సార్. కానీ వేరే దేశాలు మాత్రం వెళ్ళండి. మీరు వేరే స్టేట్స్, మీరు నార్త్ ఇండియా అవన్నీ వెళ్ళాలంటే మీరు పని చేయాలి కాబట్టి మీరు వెళ్ళండి. కానీ ఆ చెప్పిన మాట ఎందుకన్నాం కానీ ఆ రోజు అందరూ మాట్లాడిపోతారు. నేను లేట్గా వెళ్ళాను ఆ రోజు. అందుకే సార్తో నాకు ఒక్కదాన్ని కూర్చునే అవకాశం వచ్చింది ఆ ఎయిర్పోర్ట్లో. నేను సార్ ఇంకా లోపలికి వెళ్ళలేదు సార్. చక్కగా కనీసం ఒక 10 నిమిషాలు మాట్లాడుకుని ఉంటాం. 10 నిమిషాల్లో సారు కొంచెం గట్టిగా ఎర్రగా చూడొచ్చు మన మాట తప్పైతే, లేదా తిట్టొచ్చు. ఒక్క మాట తిట్టడం కాదు కదా, అది ఎలా చూస్తా అంటే ఒక తల్లి కొడుకు ఎలా మాట్లాడుకుంటాం. అది నేనేదో మార్ధవంగా చెప్తున్నాను సార్, అసలు వెళ్ళొద్దు సార్, మీరు ఇలా తిరగొద్దు సార్ దయచేసి. మాకు ఇది మీరు చాలా తిరిగేశారు సార్, అసలు మీకు తెలుసు మాకు. మీరు మాంసపిండం కాదు, మంత్రపిండం. మీరు భద్రకాయం. కానీ మాకు మీరు ఒక దగ్గర ఉండాలి, మేము మీ దగ్గరికి వస్తాం అంతే. ఆ మాటలు లాస్ట్ 40 డేస్లో నేను సార్ దగ్గర ఉన్నప్పుడు నాకు గుర్తుకొచ్చి బాధ అనిపించింది నాకు. నేను ఎందుకన్నాను అసలు అలాగా. సార్ ఏంటి ఒక దగ్గర ఉండండి సార్ మేము వస్తాం అన్న మాట అంతా లాస్ట్లో చూసాం కదా మనందరం. మరి కైలాసపూర్లో సార్ ఉన్నారు, తిరుపతి వ్యాలీలో ఉన్నప్పుడు అందరూ వేల మంది జనాలు సార్ దగ్గరికి వెళ్ళడము, అదంతా చేయడం జరిగినప్పుడు, అంటే అది నోటి నుంచి అలా చెప్పబడిందేమో అనిపించింది అంతే. అది మనం చెప్పడం అనే వ్యక్తి కాదు మనం అక్కడ. మనతో చెప్పించబడింది కాబట్టి సార్ అలా వినడం కూడా జరిగిందేమో అనిపించింది. అప్పుడు సార్కి ఒక మాట ఇచ్చాను నేను. సార్ నాకు ఇప్పుడు ఎంత తెలుసా వయసు, ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చేసారు నాకు. ఇంకా 50% నేను ఫ్యామిలీ లైఫ్కి వస్తాను. తక్కువ 50% కూడా మీతోనే నా లైఫ్ అంతా. మీరు ఎక్కడ తిరిగినా కానివ్వండి, మీకు అనిపిస్తే నేను వచ్చినా పర్వాలేదు మీతో అనిపిస్తే మీరు ఎక్కడికైనా పిలవండి, మీతో నేను జర్నీ చేస్తాను అని చెప్పారు అంతే. అది ఎక్కడ అక్కడని కాదు, అది నార్త్ ఇండియా, తెలుగు, ఏ ప్లేస్ అని పర్లేదు. మీకు కొంచెం కాఫీ కలిపి ఇవ్వడం, లేదా మిమ్మల్ని చక్కగా జాగ్రత్తగా చూసుకోవడం, అంతే నా ఆలోచన. అంటే అంతకంటే పెద్ద ఆలోచన లేదు నాకు. అలాంటి ఆలోచన సార్ చెప్పి ఎంత గుర్తుపెట్టుకున్నారు సార్ అంటే, ఆ ట్రిప్ అయిన తర్వాత సార్ అమెరికా వెళ్ళడం ఉంది. అంత సిచ్యువేషన్లో కూడా సార్ అంత తగ్గిన తర్వాత మళ్ళీ అమెరికా వెళ్ళడం ఉంది, యూఎస్కి వెళ్ళడం ఉంది. యూఎస్కి వెళ్ళి వచ్చిన తర్వాత పత్రిమేడ నుంచి నాకు ఫోన్ వచ్చింది. వాణి మేడం, మీరు సార్తో వెళ్తా అని చెప్పారు కదా, 10 రోజులు సార్తో ట్రావెల్ చేస్తారు, సార్ మిమ్మల్ని రమ్మన్నారు హైదరాబాద్ వచ్చమని చెప్పారు అన్నారు. చాలా మంది అన్నారు అక్కడ విన్నవాళ్ళు, అంత గుర్తుంటుంది ఏంటి సార్కి అనుకున్నారు. అసలు సార్కి అన్ని గుర్తుంటాయండి. వెంటనే ఇమీడియట్ గా లగేజ్ సర్దుకొని నేను హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే సార్తో హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేశాను. నెల్లూరు అయితేనేమి, మరి ఎన్ని ఊర్లు తిప్పారంటే ఒకే రోజు 5-6 ఊర్లు. మనం ఎప్పుడు అలా ప్రయాణం చేయడం అసలు చూడలేదు. అసలు 10 సార్లు అలా ప్రయాణం చేయడం సార్తో. చాలా మంది అప్పుడు కొన్ని కొన్ని మాట్లాడేటప్పుడు నేను ఒకటే అనుకున్నాను నేను, ఎవరికైనా కొత్త వాళ్ళకి, సార్తో జర్నీ చేయండి. అసలు ఫస్ట్ మీరు ఒక 10 రోజులు జర్నీ చేయండి. 10 నిమిషాలు సార్ పక్కన కూర్చోవడం కాదు, లేదా ఓ 10 గంటలు అతనితో ప్రయాణం చేయడం కాదు, ఒక్క 10 రోజులు 5 రోజులు జర్నీ చేస్తే సార్ ఏంటో అర్థమవుతుంది అసలు. నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను ఇంకా, ఈయన మహాత్ముడు కాదు బాబాయ్, మహానుభావుడు బాబాయ్, అసలు మామూలు వ్యక్తి కాదు ఈ మహాశక్తి. అసలు ఒక మాంసపిండం కాదు, అసలు మంత్రపిండం. ఆ 40 డేస్ కూడా సార్తో లాస్ట్ సమయంలోనే ఆ ఉండేటప్పుడు కూడా, అందుకే నేను ముందుగానే నాకు అది అర్థమైపోయింది. సార్ కోసం ఒక మామూలుగా వ్యాలీకని వెళ్ళాను అంతే. సార్కి బాగోలేని విషయం కూడా అంతగా చెప్పలేదు మా చంద్రశేఖర్ వాళ్ళు. ఎవరు చెప్పొద్దు అన్నారు కాబట్టి పీసెస్ కానీ వాణిమని కూడా మా ఇంట్లో ఎవరు చెప్పలేదు. ఆ సార్ కొంచెం హెల్త్గా ఉంది అని చెప్పలే. నేను మామూలుగా ఎందుకో కాకతాళీగా ఒక 1 వీక్ కోసం వెళ్ళాను. ఇలాగా 1 వీక్ కోసం వెళ్ళిన మనిషిని 40 డేస్ సార్తో పాటు ఉండిపోయాను. ఇంకా కంటిన్యూ ఒక 40 రోజులు ఉండిపోయానంటే ఆలోచించుకోండి. ఒక ప్లాన్ లేకుండా వెళ్ళి, ఇంకా నాకు అర్థమైపోయింది ఇంకా సార్తో ఇది కొన్ని నెలలే ఈ టైం, ఇది ఇంకా అంతకన్నా టైం ఎక్కువ లేదని నాకు లోపల అంతరాత్మ చెప్తుంది. దాంతో ఇంక ఈ 40 రోజులు, 50 రోజులు, 2 నెలలు, 3 నెలలు తెలియదు. నేను ఎక్కువగా సార్తో, నేను చెప్పాను కదా లాస్ట్ మీతో ఎక్కువ ఉంటానని, అంటే ఇది ఉండాలి ఎక్కువ. నేను ఇప్పటికీ ఎంతో నాకు అది అది ఇప్పటికీ ఉండిపోయింది నాకు. ఆ ఉండిపోయింది ఏంటి, మీతో ప్రయాణం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను ఎలా అర్థం చేసుకున్నాను అంటే, దాన్ని సార్తో కూడా ప్రయాణం చేయక్కర్లేదు మనం. సార్ చేసిన, సార్ చెప్పిన, సార్ ఏర్పరిచిన లక్ష్యంతో మనం పరిగెట్టడమే. దాంతో ప్రయాణం చేయడం అంటే 10 ప్రయాణం చేయడమే అని అర్థమైంది నాకు. సార్ మీతో ఉంటాను అన్నది ఏంటంటే సార్ యొక్క లక్ష్యంతో ఉండడం. ఈరోజు గ్లోబల్ కావచ్చు, తిరుపతి పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు, ఏది అర్థమైనా అర్థం కాకపోయినా ప్రతి మూమెంట్ ప్రతిసారి చెప్పారంటే, ఈరోజు చాలా మంది తిరుపతి పార్టీ ఆఫ్ ఇండియా కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. పిఎస్ఎస్ మాస్టర్స్ అందరికీ అర్థం కావాలండి. సత్యమేవ జైతే ధర్మో రక్షతి రక్షిత, అహింస పరమో ధర్మ. ఇవన్నీ అవ్వాలంటే వ్యక్తిగా చేసే కన్నా ఒక ఒక ప్రభుత్వం పరంగా చేయాలంటే చాలా ఈజీ అవుతుంది.
ఈ రోజు అకాడమీ నుంచి బుక్స్ అన్ని మనకు వెళ్ళాలన్నా, ఎన్నెన్నో అద్భుతాలు చూడాలన్నా మనం ఒక ప్రభుత్వ పరంగా, మనం రాజకీయ పరంగా కూడా మనం ఆధ్యాత్మిక రాజకీయం అన్న దానికి అందుకనే మనం మామూలు కాదండి. ఆత్మ జ్ఞానులే ఆత్మ జ్ఞానాయిత మేధావులు మాత్రమే, యోగులు మాత్రమే మనకి ప్రభుత్వ పార్టీ ప్రతినిధులుగా నిల్చోవాలి. శాకాహారులు మాత్రమే ప్రభుత్వ పార్టీ ప్రతినిధులుగా నిల్చోవాలి. ప్రతి ఒక్క రాజకీయవేత్త కూడా ఆత్మజ్ఞాని అయి ఉండాలి, ఆధ్యాత్మికవేత్త అయి ఉండాలి, సంఘ సంస్కర్త అయి ఉండాలి, శాకాహారి అయి ఉండాలి. సంస్కారవంతమైన పార్టీ మంది. తిరుపతి పార్టీ అంటే సత్యవంతమైన పార్టీ మంది, ధర్మపరమైన పార్టీ. ఈ పార్టీలో పనిచేయడానికి ఒక సహస్రాల స్థితి అని చెప్పొచ్చండి. అందువల్ల ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమి ఉన్నాయా అంట? ఇంకా మన టైం ఎంత ఉంది మనకి? టైం అయిపోయింది అక్క. ఒక 3 అందుకనే కదా, నిమిషాలు ఉంది. అందుకని ఒక ఇంకేమైనా 3 క్వశ్చన్స్ ఎవరు నిమిషాలు రైజ్ ఉంది. చేశారు? హ్యాండ్ రైజ్ చేశారు. ఒక్క ఇద్దరు మాత్రమే. వసుమతి గారు మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే మీతో అమ్మా. నమస్తే. ఈరోజు పూర్తిగా విన్నాను మీ స్టోరీ అంతా. ఓ ఇంత అద్భుతం ఉంది. మీ ఫ్యామిలీతో సార్ అటాచ్మెంట్ ఇక్కడ మహేశ్వర్తో కూడా చూస్తున్నాను నేను. చాలా ఓకే. అద్భుతమైన ఫ్యామిలీ. చాలా చాలా హ్యాపీగా ఉంది వింటాం. మీ ప్రయాణం అంటే ఎన్నో తెలుసుకున్నాము, కానీ సార్తో జర్నీ, సార్తో ఉన్న ఇవన్నీ కూడా లోతుల్లోంచి ఒక్కొక్క ఓల్డ్ మాస్టర్స్ చెప్తుంటే ఎంతో అద్భుతంగా ఉంది. అవును. చాలా చాలా హ్యాపీనెస్ అమ్మా. మాకు ఇలా చెప్పే అవకాశాన్ని టిఎన్సి ఛానల్ ద్వారా మన పత్రిసారి మనకు ప్రతి క్షణం ప్రతి దర్శనం. మీ కుటుంబంతో కలవటం అనేది కూడా నాకు ఒక అదృష్టం. ఎందుకంటే జీకే సార్ గాని, మీరు గాని, లక్ష్మీ మేడం గాని, మహేశ్వర్ గాని, మీ నలుగురు తెలుసు నాకు బాగా. చాలా హ్యాపీనెస్ అమ్మా. ఎందుకంటే ఒక కూటమి లాగా చేరతాం. అది అంతే అమ్మా. మనందరం ఒక వసుదే కుటుంబం లాగా మనందరినీ ఏకత్వం చేయడం కోసం కదా పత్రిసారి మనందరికీ ఒక ప్లాట్ఫామ్ తయారు చేశారు. జూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్ని విన్నారు గనక మార్పు తెచ్చుకోవాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. అందరూ ఓకే ఫ్రెండ్. లోకా సమస్త ఆనందో భవతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉంటాం. థ్యాంక్ యూ అండి. బాగుంది 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 అంతా. ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి రావటమే అరుదు. అలాంటిది మీ కుటుంబంలో నుంచి ఎందరో వ్యక్తులు, ఎంతో సేవ. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. పిఎంసి డిజిటల్ చేస్తున్న ఈ ప్రయత్నంలో ఏ ఒక్కరి మార్పుకి కారణమైనా అది మనకి ఎంతో ఎంతో మేలు జరుగుతుంది. మన పత్రిజీ ఆశయాలకి అనుగుణంగా కృషి చేస్తున్న ఎన్నో పిరమిడ్ జ్ఞాన కుటుంబాలు, ఎందరో పిరమిడ్ మాస్టర్స్, వారందరికీ వేల వేల కృతజ్ఞతలు. పత్రిజీ ఆరాధనోత్సవాలు చెప్పండి. చెప్పమ్మా, చెప్పు. ఆరాధనోత్సవాలు చెప్పు. అదే పత్రిజీ ఆరాధనోత్సవాలు అన్ని చోట్ల విశేషంగా చేస్తున్నారు. ఎక్కడెక్కడ సెంటర్లలో వాళ్ళు వారి వారి ప్రదేశాలలో అద్భుతంగా. వీలైన వాళ్ళందరూ కైలాసపురి, గురు పౌర్ణమికి నందవరం, అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఎవరి వీలుని బట్టి వారు రండి. ఎవరికి ఎంత వీలైతే అంత సహకరించండి. ఎలాగూ మన ప్రదేశాలలో మనం అద్భుతంగా చేసుకుంటాము. అందరూ ఆహ్వానాన్ని అందుకొని రండి తప్పనిసరిగా. చెప్పండి అక్క మీరు. ముఖ్యంగా ఈ రోజు అనితకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఎక్కువగా తను మాటలే ఆడదు అసలు. చాలా అలాంటిది ఈ రోజు ఈ చక్కగా వ్యాఖ్యాతగా మంచిగా అందరినీ కలుపుకుంటూ, ఇన్ని రోజులు అందుకే మౌనంగా ఉందేమనిపించింది, చాలా తక్కువ మాట్లాడుతూ. ఒక పున్నమి చంద్రుడిలాగా వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. హిమాలయన్ స్వచ్ఛంగా, అందరిలో ఆ ప్యూరిటీ. ప్రతి ఒక్కరు వ్యక్తి మహాశక్తిగా మారడానికి ఈ ధ్యానం మనకి. ప్రతి ఒక్కరిని ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఖచ్చితంగాను. ప్రతి ఒక్కరు ఒక మాణిక్యాలే, మట్టిలో మాణిక్యాలే. మనందరం కూడా మనకే తెలియదు. అవి తెలిసిన వాళ్ళే గురువులు మనకి. ఆ గురువులు మనకి అందరినీ అందించారు. మరి మన అందరికీ ఒక పిఎంసి ఛానల్ అందించారు, ప్రతి క్షణం సత్యదర్శనం అని. మనందరం తప్పకుండా ఇది చూడడమే కాకుండా అందరికీ కూడా విరివిగా అందించాలి. ఈ భూమి మీదకి వచ్చింది అందుకోసం అండి. మనం ప్రతి పైసాని మనకి ఏమైనా పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఉన్నాయంటే ఆధ్యాత్మిక విలువలు, ఆధ్యాత్మిక సంపద మాత్రమే. ఇది నిజమైన ఇహానికి పరానికి తీసుకెళ్లే సంపద. ఇది ప్రతి క్షణం కూడా దాన్ని ప్రతి దాన్ని కూడా ఇక్కడ భూమి మీద మనం ఉపయోగించాలి. 10 మందికి పనికి వచ్చే పని. సొంత లాభం కొంత మాని పొరుగు వాడికి సాయపడవు అని. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి.
ఈ సత్యవంతులు ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులు కావాలి, ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి, అహింసావాదులే పరిపాలకులు, ఇటువంటి వాళ్ళే మనం ఎంచుకుందాం ఇక మీదట. మనమే రావాలని కాదు, అటువంటి వాళ్ళు వస్తున్నారు. ప్రపంచం అంతా అద్భుతంగా తయారవుతుంది. థ్యాంక్ యూ పిఎంసి డిజిటల్ టీంకి, అనితాకి, మరి అందరూ ఆ టీం అందరికి, మన యంగ్స్టర్స్ నవకాంత్, ఆనంద్, మన నెక్స్ట్ మన హనుమంతరాజు గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, టీం మొత్తం, వాణి మేడము, వెనకాత ఎన్నో శక్తులు, వెనకాత తెలియని శక్తులు ఎన్ని ఉన్నాయని అన్ని ఉన్నాయి అసలు చెప్పండి. శ్రీలక్ష్మి గారు అయితేనేమి, మన పిల్లలు అయితేనేమి, మన పిఎంసి టీం అంతా చాలా చాలా ఇష్టం అండి. గ్రేట్ సోల్జర్స్ లా వర్క్ చేస్తున్నారు అందరూ కలిసి. పత్రిసారి యొక్క మహా లక్ష్యాన్ని తీసుకెళ్ళి ఇంకా కీలకమైన పాత్ర పోషిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, ఆత్మ బంధువులందరికీ. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పటి వరకు చూసిన ఈ వీడియోని జూమ్ లో ఉన్నవారు, యూట్యూబ్ లో ఉన్నవారు తప్పనిసరిగా ఇది అండర్లైన్ అన్నమాట, లైక్ చేయండి, షేర్ చేయండి. అనుభవాలు మన ఒక్కరు వింటాం కాదు, అందరికీ కూడా పంచాలి. మన అనుభవం అయినా, మాస్టర్ అనుభవం అయినా, అందువల్ల అది మరింత మందికి ఉపయోగకరంగా ఉంటుంది. తప్పనిసరిగా ప్రతిరోజు అనిత లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తుంది అనుకోవచ్చు, కానీ దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఒక వీడియో ఎంతో మందిని మారుస్తుంది. చూడండి, మీ వీడియోని ఎవరు చూస్తాను చూసారా, అరవింద్ రెడ్డి గారని డ్రైవ్ చేస్తూ, ఆ లారీ అనుకుంటాను అది, అంత పెద్ద వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ కూడా ఇది లైవ్ చూస్తున్నారు, జూమ్ లో ఉన్నారు. ఆయన ఎవరో తెలియదు. అలా చాలా మంది వాళ్ళ సమయాన్ని వెచ్చించి వచ్చిన 34 మంది 38 మంది వచ్చారంటే ఈరోజు జూమ్ లైవ్ లోకి. చాలా అద్భుతం నిజంగానే. ఇది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇది 40 days 40 మాస్టర్స్ కాదు, ఇది సంవత్సరాలు నడుస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంతో మంది మాస్టర్స్ అందరి యొక్క అనుభవాలు పిఎంసి ఛానల్ కూడా సరిపోకపోవచ్చు. ఇలాగ అన్ని రకాలుగా అందరిలోకి వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికి వచ్చిందో ఐడియా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ, ప్రేక్షక దేవుళ్ళకి, ఈ యొక్క జూమ్ లోకి వచ్చి వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ అక్క. ఫస్ట్ 40 మంది ఉన్నారు, ఉదయం పూట పనులు కదా, కొంచెం అటు ఇటు అవుతుంది. అవునవునవునవును. నేను మధ్య మధ్య చూస్తున్నాను, 38 మెంబర్స్ ఇలా అవుతూనే ఉన్నారు. 30 మెంబర్స్, ఇప్పుడు కూడా 33 మెంబర్స్ ఉన్నారంటే చాలా అద్భుతం నిజంగా. సక్సెస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ అక్క. ఇది అంతా విశ్వ ప్రణాళికలో భాగంగా ఈ డిజిటల్ రూపంలో అందరికీ చేరువవ్వటానికి పత్రిజీ ఏదైతే కలలు కన్నారో ఆ దివ్య స్ఫూర్తితో మనం డిజిటల్ రూపంలోకి వచ్చాము. పిఎంసి ఛానల్ అయితేనేవ్వండి, ఈ డిజిటల్ ఈ మాధ్యమం ద్వారా విశేషంగా అందరి అనుభవాలు తీసుకుంటూ, ఉదయం పూట మన లోకల్ మాస్టర్స్, ఈవినింగ్ 4 to 5 గ్లోబల్ మాస్టర్స్, విశేషంగా ఇతర దేశాలలో ప్రచారం చేస్తున్న వారి అనుభవాలు తీసుకోవటం కొరకు ఇది చేస్తున్నాం. డ్రైవింగ్ లో ఉన్న వాళ్ళు దయచేసి వీడియోని చూడొద్దు, మాటలు మాత్రమే వినండి. కాన్సన్ట్రేషన్ డ్రైవింగ్ మీద పెట్టుకోండి. మనం ఎంత జ్ఞానులం అయినప్పటికీ మనకి ఏదైతే మార్గదర్శకాలు ఉన్నాయో వాటిని ఫాలో అవ్వటం తప్పనిసరి. క్లాస్ బాగుందని అందరూ మెసేజ్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. మెసేజ్ చేస్తున్నారు చాలా మంది, చూడడం అవ్వలేదు. 10 నిమిషాలు తక్కువ, 4 గంటలకి అందరూ జాయిన్ అవ్వండి గ్రూప్ లో. తప్పనిసరిగా గ్లోబల్ మాస్టర్స్ యొక్క విశేషమైన జ్ఞానాన్ని అందుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. థ్యాంక్ యూ.